पठामि संस्कृतं नित्यं वदामि संस्कृतं सदा ध्यायामि संस्कृतं सम्यक् वन्दे संस्कृतमातरं वन्दे संस्कृतमातरं वन्दे संस्कृतमातरम्। ध्येयमन्त्रः ध्येयमन्त्रः पठामि संस्कृतं नित्यं वदामि संस्कृतं सदा ध्यायामि संस्कृतं सम्यक् वन्दे संस्कृतमातरम् संस्कृतस्य प्रसाराय नैजं सर्वं ददाम्यहं संस्कृतस्य सदा भक्तो वन्दे संस्कृतमातरम् संस्कृतस्य कृते जीवन् संस्कृतस्य कृते यजन् आत्मानमाहुतं मन्ये वन्दे संस्कृतमातरम् वन्दे संस्कृतमातरम्। ధన్యవాదాలు మోదీ. అస్తు ధన్యవాదాः. ఫోర్త్ లెసన్ తీయండి. దాని సూక్తి చెప్పుకున్నాం కదా మొన్న. అప్రకటీకృత శక్తి శక్తోపి జన స్థిర స్క్రియాం లభతే అనేది చెప్పుకున్నాము. సో ఇవాళ చెప్పుకోవాల్సిన పాఠంలో ఏం చెప్పుకున్న విషయం గ్రామర్ అంటే శత్రు ప్రత్యయంలో పుంలింగంలో అండ్ నపుంసకలింగంలో తృతీయ విభక్తి నుంచి సప్తమి విభక్తి వరకు ఉన్నటువంటి ఏక బహువచనాలు ఎక్కడ ద్వివచన రూపాలు ఇవ్వలేదు, వాటికి సంబంధించిన వాక్యాలు. సో దానికి ముందర అసలు అవి ఎలా ఉంటాయి, శబ్ద రూపం కూడా మీకు ఇచ్చేసారు, పుస్తకంలో ఇచ్చారు. ఇప్పుడు నేను స్లైడ్ లో కూడా చూపిస్తాను. మనకి భవత్ శబ్దం ఇదివరకు ఎలా అయితే వాడామో అలాగే ఉంటాయి ఇవి కూడా. నపుంసకలింగం కొత్త కాబట్టి మీకు, అండ్ పుంలింగంలో నపుంసకలింగంలో తృతీయ నుంచి అన్ని సేమ్ గా ఉంటాయి కాబట్టి తృతీయ నుంచి సేమ్ గా ఉంటాయి. బట్ మొత్తం శబ్ద రూపాలు ఒకసారి చూపిస్తాను, చూసుకున్న తర్వాత ఒకసారి అప్పుడు మనం వాక్యాల్లోకి వెళ్దాం. ఇది పుంలింగంలో శత్రు ప్రత్యయ రూపంలో, అంటే పఠధాతువుకి శత్రు ప్రత్యయం పుంలింగంలో శబ్ద రూపం ఎలా వస్తుంది అంటే అన్ని విభక్తులు అన్ని వచనాలు. ప్రథమ విభక్తి మీరు చూశారు, పఠన్ పఠంతౌ పఠంతః. ద్వితీయాలో కూడా చూశారు, పఠంతం పఠంతౌ పఠతః. ఇప్పుడు తృతీయ నుంచి ఈ విభక్తులన్నీ చూస్తాం అనమాట. సంబోధన రాదు, మిగతా అంటే ఇక్కడ వాక్యాల్లో లేదు, మిగతావన్నీ చూస్తాం అనమాట. తృతీయాలో పఠత పఠద్భ్యాం పఠద్భిః, జస్ట్ లైక్ భవత్ శబ్దం లాగానే. చతుర్థి పఠతే పఠద్భ్యాం పఠద్భ్యః. పంచమి పఠతః పఠద్భ్యాం పఠద్భ్యః. షష్ఠి పఠతః పఠతోః పఠతాం. సప్తమి పఠతి పఠతోః పఠత్సు. ఇక్కడ పఠతః అనేది మూడు సార్లు వస్తుంది. ద్వితీయ విభక్తి బహువచనం, పంచమి షష్ఠి విభక్తుల్లో ఏకవచనం. మనకి లకారంలో కూడా పఠతః వస్తుంది, ద్వివచనంలో పఠతి పఠతః అని. దేనికి కన్ఫ్యూజ్ అవ్వకూడదు. ఇస్తున్న వాక్యాన్ని బట్టి ఆ సందర్భాన్ని బట్టి అది ద్వివచనం, లకారంలో ద్వివచనమా, క్రియాపదమా, లేకపోతే శత్రు ప్రత్యయంలో ద్వితీయ విభక్త బహువచనంలో, లేదా పంచమి ఏకవచనము షష్ఠి ఏకవచనమా అనేది వాక్యం చూస్తుంటే మనకి అర్థమవుతుంది. విశేషణ భావాన్ని అనుసరించి అర్థమైపోతుంది. సేమ్ ఈ తృతీయ నుంచి సప్తమి వరకు నపుంసకలింగంలో కూడా సేమ్ ఇలాగే ఉంటాయి. పఠత పఠద్భ్యాం పఠద్భి, పఠతే పఠద్భ్యాం పఠద్భ్యా, పఠతః పఠద్భ్యాం పఠద్భ్యా, పఠతః పఠతోః పఠతాం, పఠతి పఠతోః పఠత్సు. బట్ ప్రథమ ద్వితీయ రెండు డిఫర్ అవుతాయి. ఎలా? ఇగో ఇలా. నపుంసకలింగంలో ప్రథమ ద్వితీయ రెండు ఒకే రకంగా ఉంటాయని చెప్పుకున్నాం. ఆ రూపాలు పఠత్ పఠతి పఠంతి అనే రూపంలో ఉంటాయి.
పఠత్ పఠతి పఠంతి రెండు కూడా అట్లాగే ఉంటాయి. మళ్ళీ తృతీయ నుంచి పఠత పఠతే పఠత పఠత పఠతి. సో ఇవే రూపాలు వస్తాయి మనకి పుంలింగంలోను నపుంసకలింగంలోను. తృతీయ నుంచి అన్ని సేమ్ ఉంటాయి, జస్ట్ ప్రథమ అండ్ ద్వితీయ డిఫర్ అవుతాయి. సో ఇప్పుడు వాక్యాలు చూడండి. నేను ఒక్కొక్క వాక్యం చదువుతూ అర్థం చెప్తూ అది ఏ విభక్తి ఏ వచనంలో ఉంది చెప్పుకుంటూ వెళ్తాను. చూడండి, నపుంసకలింగమా పుంలింగమా కూడా చెప్పుకుంటూ వాక్యం చూస్తే మీకే అర్థమవుతూ కూడా ఉంటుంది అది పుంలింగమా నపుంసకలింగమా అనేది. సన్మార్గే గచ్చత భవత సర్వం సాధ్యతే. ఈ వాక్యాలకు అర్థాలు తెలియడం కూడా చాలా ఇంపార్టెంటే. ఒకసారి ట్రాన్స్లేషన్స్ లో ఇచ్చేస్తారు ఇవన్నీ. సో సన్మార్గే సన్మార్గమందు మంచి మార్గమందు, గచ్చత భవత వెళ్తున్నటువంటి మీ చేత, భవత అంటే తెలుసు కదా, దానిలోనే గచ్చత మీ వెళుతున్న మీ చేత, సర్వం సాధ్యతే అంతా సాధించబడుతుంది, అంతా సాధించబడుతున్నది. సాధ్యతే అంటే సాధింపబడుతున్నది, అన్నీ సాధింపబడుతున్నవి. అంతా సర్వం అంటే అంతా సాధింపబడుతున్నది. సో ఇది కర్మణి వాక్యం కూడా. తృతీయాలో ఎప్పుడైతే కర్తృపదం వచ్చిందో కర్మణి కదా అది. సో గచ్చత భవత పుంలింగం, తృతీయ ఏకవచనంలో ఉంది ఆ వాక్యం. ధర్మం త్యజత త్వయ కిం ఆర్జితం. ధర్మం ధర్మమును త్యజత విడిచిపెడుతున్న, త్వయ నీ చేత, కిం ఏది, ఆర్జితం సంపాదింపబడింది. ధర్మాన్ని విడిచిపెడుతున్న నీ చేత, విడుస్తున్న నీ చేత ఏమి సాధింపబడింది అంటే ధర్మ మార్గాన్ని వదిలేసి నువ్వేం సాధించావు అని అడగడం. ఇది కూడా కర్మణిని, త్వయా వచ్చింది కాబట్టి. సో త్వయా అనేది యుష్మత్ శబ్దం తృతీయాలో ఉంది కాబట్టి ఇది త్యజత. ఏమండి మరి ఇప్పుడు పుంలింగమా స్త్రీలింగమా ఎలా తెలుస్తుంది? త్వయా యుష్మత్ శబ్దం మనకి స్త్రీలింగక కదా అంటే, ఎప్పుడైతే త్యజత అని వచ్చేసిందో ఆటోమేటిక్ గా అది పుంలింగమే అవుతుంది. అది నపుంసకలింగం అవ్వలేదు కదా, స్త్రీలింగం రూపం చెప్పలేదు ఇంకా మనం, కాబట్టి అది ఖచ్చితంగా పుంలింగమే అవుతుంది. ఓకే. జాతి పుష్పం జిఘ్రత తేన ఆనంద అనుభూత. ఇవన్నీ తృతీయ విభక్తిలో వచ్చే వాక్యాలు కర్మణిలోనే ఉంటాయి. ఎప్పుడైతే కర్తృపదం విశేష్యము తృతీయాలో వస్తుందో దానికి సంబంధించిన శత్రు ప్రత్యయం కూడా తృతీయాలో వస్తుంది కాబట్టి అవి మీకు మొత్తం కర్మణిలోనే కనబడతాయి. సో జాతి పుష్పం జిఘ్రత తేన ఆనంద అనుభూత. జాతి పుష్పం జాజి పువ్వును, జాజి పువ్వును జిఘ్రత తేన వాసన చూస్తున్న అతని చేత, వాసన చూస్తున్న అతని చేత ఆనంద అనుభూత ఆనందము అనుభవింపబడినది. అంటే పువ్వును వాసన చూస్తున్న అతడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. ఇది చెప్పడం బాధ కర్మణిలో చెప్పారు. జాతి పుష్పం జిఘ్రత తేన. జిఘ్రత అంటే ఇలా చెప్పుకోవాలి. పైనుంచి ఒకసారి విభక్తి మొత్తం చెప్పుకుంటే గచ్చత గచ్చద్భ్యాం గచ్చద్భిః, త్యజత త్యజద్భ్యాం త్యజద్భిః, జిఘ్రత జిఘ్రద్భ్యాం జిఘ్రద్భిః. ఓకే, ఇలా వస్తుంది వాక్యం. నెక్స్ట్ గర్జత వ్యాఘ్రేణ ఇతస్తతః పరిభ్రాంతం. గర్జత గర్జిస్తున్నటువంటి, వ్యాఘ్రేణ పులి చేత, ఇతస్తతః ఇటు అటు, పరిభ్రాంతం తిరగబడినది, ఇటు అటు తిరిగి. ఇదేంటిది? భావేకి వచ్చేసింది. దీంట్లో కర్మపదం లేదు, భావేలోకి వస్తుంది. సో పులి దాన్ని గర్జిస్తూ అటు ఇటు తిరుగుతోంది, ఇది చెప్పదలుచుకుంది, కర్మణిలో చెప్పారు. సో గర్జత వ్యాఘ్రేణ, పైన తేన అన్నారు కాబట్టి అది పుంలింగమే. వ్యాఘ్రహ పుంలింగ శబ్దం కాబట్టి ఇది కూడా పుంలింగమే. ఏమిటిది? గర్జత గర్జద్భ్యాం గర్జద్భిః. ఓకే, అది దాని మీనింగ్. నెక్స్ట్ ప్రతిదినం భగవద్గీతాం పఠత ఛాత్రేణ. ఓకే, ప్రతిదినం భగవద్గీతాం పఠత ఛాత్రేణ శ్లోకాః కంఠస్థీకృతాః. ప్రతిదినము భగవద్గీతను చదువుతున్న విద్యార్థి చేత శ్లోకములు కంఠస్థీకరించబడినవి. కంఠస్థీకరించబడినవి. ఓకే, సో పఠత పఠద్భ్యాం పఠద్భిః ఛాత్రేణ పుంలింగ తృతీయ.
గృహం రక్షత శునకేన ఉచ్చైః భషితం, ఇది భావే. గృహం రక్షత శునకేన, గృహమును ఇంటిని రక్షిస్తున్న కుక్క చేత ఉచ్చైః గట్టిగా భషితం మొరగబడింది. పొరపాటున భాషితం అని ఇక్కడ రాసిన, ఇంకొక చోట మనం మనుషులు మాట్లాడే చోట భషితం అని రాసిన కొంపలు మునిగిపోతాయి. సో జాగ్రత్తగా రాయాలి. భషితం మొరగబడినది. ఓకే. రక్షత శునకేన, శునక పుంలింగ శబ్దం కాబట్టి రక్షత కూడా పుంలింగ తృతీయ. రక్షత రక్షద్భ్యాం రక్షద్భిః. ఓకే. ఉత్తరం లిఖతా ఛాత్రేణ విషయాః పునః పునః స్మృతాః. ఉత్తరం అంటే సమాధానం. ఉత్తరం అంటే మనం రాసే లేఖ కాదు. ఉత్తరం సమాధానమును లిఖతా ఛాత్రేణ వ్రాస్తున్న విద్యార్థి చేత విషయాః విషయములు పునః పునః మరలా మరలా స్మృతాః జ్ఞప్తికి తెచ్చుకోబడినవి. అంటే మనం పరీక్ష రాస్తూ గుర్తెచ్చుకుంటూ రాస్తూ ఉంటాం కదా ఒకసారి బుర్రలో, అదనమాట. ఓకే. సో లిఖత ఛాత్రేణ అన్నారు కాబట్టి పుంలింగ తృతీయ. లిఖత లిఖద్భ్యాం లిఖద్భిః. ఓకే. లిఖత లిఖద్భ్యాం లిఖద్భిః. పతతా శిశునా ఉచ్చైః రుదితం. ఇప్పుడు పరిచయాలో కర్మణి భావేతో ఏమైనా డౌట్లు ఉంటే దీంట్లో ఇన్ని వాక్యాలు రాయొచ్చా అనిపిస్తుంది అనమాట. పతతా శిశునా ఉచ్చైః రుదితం, ఇది కూడా భావేనే. ఓకే. పతతా శిశునా పడుతున్న శిశువు చేత ఉచ్చైః బిగ్గరగా ఏడవబడినది. మనం అంత చెప్పం కదా, పిల్లాడు పడుతూ ఏడ్చాడు అని చెప్తాం. మనం చెప్పేది ఇది, మన మాట అదే కదా వచ్చేది. బట్ సంస్కృతంలో అది చెప్పినా కూడా ఏదో మంత్రంలా ఉంటుంది అనమాట. పడుతున్న శిశువు చేత వాడు ఏడవడం కాదు, వాడు ఏదో ఘనకార్యం సాధించినట్టుంది అక్కడ చెప్పడం చూడకపోతే. రైట్. ఉచ్చైః రుదితం. పతత పతద్భ్యాం పతద్భిః, ఇది కూడా పుంలింగ తృతీయ. ఎందుకు? శిశునా అనేది తృతీయ పుంలింగం కాబట్టి. గానం శృణ్వత తేన నిద్రా కృత. గానం శృణ్వత తేన నిద్రా కృత, పాటను వింటున్న అతని చేత నిద్రించబడినది. పిల్లలకి పాటలు పాడి పడుకోబెట్టడం, మనం కూడా చాలా మంది నిద్ర రాత్రి పాటలు ఏవో మ్యూజిక్ పెట్టుకోవడం అలవాటే కదా. పాట వింటూ నిద్రపోయాడు అని చెప్పడానికి వచ్చిన బాధలు, పాటను వింటున్న అతని చేత నిద్రపోబడింది. నిద్రాకృత అంటే నిద్ర చేయబడింది అని అర్థం, అంటే నిద్రపోయాడు అని అర్థం. సో ఇది కూడా మీకు భావే. ద్వారే తిష్ట శృణ్వత శృణ్వద్భ్యాం శృణ్వద్భిః. శృణ్వత శృణ్వద్భ్యాం శృణ్వద్భిః. నెక్స్ట్ ద్వారే తిష్టత సేవకేన అంతః ప్రవేశః నివారితః. అవడానికి చిన్న చిన్న వాక్యాలుగా ఏమిటో మనకి దీనికి ప్రాక్టీస్కి ఇచ్చిన వాక్యాలుగా అనిపిస్తాయి కానీ రేపు పొద్దున మీరు ఎప్పుడైనా రాద్దాం అనుకుంటే ఇలాంటి మాటలు బాగా పనికొస్తాయి. ఎవరైనా సపోజ్ ఇప్పుడు వినాయకుడు జన్మ వృత్తాంతం రాద్దాం సపోజ్ సరదాగా స్టోరీ అనుకున్నా అనుకోండి, ద్వారమున వినాయకుడు కథలో చదువుతాం కదా మనం, ద్వారమున బాలకుడు అడ్డగించను అంటావా, సేమ్ అదే వాక్యం. సో ద్వారే తిష్టత సేవకేనా, ఇక్కడ బాలకేనా కాదు. సో ద్వారమందు ఉన్నటువంటి సేవకుని చేత అంతః ప్రవేశ లోపలికి ప్రవేశము నివారిత నివారించబడినది. అంటే వాడు లోపలికి వెళ్ళనివ్వలేదు, ఇది మన బాధ. ఓకే. అంతః ప్రవేశ నివారిత. సో తిష్టత సేవకేన పుంలింగ తృతీయ. తిష్టత తిష్టద్భ్యాం తిష్టద్భిః. ఓకే. ఇక్కడ వరకు 10 వాక్యాలు కూడా ఏకవచన ప్రయోగంలో పుంలింగంలో అయిపోయినాయి. ఇప్పుడు బహువచన ప్రయోగంకి వస్తున్నాం. క్రీడద్భిః బాలైః మహాన్ కోలాహలః కృతః. ఆడుతున్న బాలల చేత చాలా గొడవ చేయబడినది. కోలాహలః, కోలాహలం అంటే హడావిడి గొడవ ఏదైనా కావచ్చు. చేయబడినది, కృతః చేయబడినది. క్రీడద్భిః బాలైః తృతీయ పుంలింగం. క్రీడత క్రీడద్భ్యాం క్రీడద్భిః. ఓకే. క్రీడత క్రీడద్భ్యాం క్రీడద్భిః. నెక్స్ట్ సురాం పిబద్భిః జనైః. సురాం పిబద్భిః జనైః నియుద్ధం కృతం. నియుద్ధం అంటే అక్కడ కింద ఇచ్చారు కూడా మీకు మీనింగ్, మల్ల యుద్ధము. సో సురాం పిబద్భిః, ఒకసారి తాగిన తర్వాత వాళ్ళ కంట్రోల్లో వాళ్ళకు ఉండదు, ఏదో ఒకటి చేస్తూ ఉంటారు వాళ్ళు. సో సురాం
మందు అదే మన ఏమంటారు ఆ ఆల్కహాల్ మందు ఏదైతే ఉందో దానిని తాగుతున్నటువంటి జనుల చేత మల్ల యుద్ధము చేయబడినది, నియుద్ధం కృతం. ఓకే, సో పిబద్భిః వచ్చింది పుంలింగ తృతీయ, పిబత పిబద్భ్యాం పిబద్భిః. ఓకే, వసంతే కూజద్భిః కోకిలైః వనం వ్యాపృతం. వసంతే కూజద్భిః కోకిలైః, కూస్తున్న వసంత మాసంలో వసంత ఋతువులో కూస్తున్నటువంటి కోకిలలచే వనము వ్యాపృతం అంటే ఇక్కడ నిండిపోయింది అని చెప్పుకోవచ్చు. వనం అంతా కూడా అంటే స్ప్రెడ్ అయింది. వ్యాపృతం అంటే ఏంటి? స్ప్రెడ్ అవడం అంతా కూడా. సో వ్యాపృతం నిండింది అని అర్థం. కోకిల వాళ్ళ ఆ కోకిల ఏమంటారు ఆ కూకు అనే సౌండ్స్ తోటి నిండిపోయింది అనమాట వనం అంతా. కోకిలచే వనం అంతా కూడా వ్యాపించబడినది. ఓకే, కూజద్భిః కూజత కూజద్భ్యాం కూజద్భిః, కూజత కూజద్భ్యాం కూజద్భిః. ఏంటి రవళి అన్న డౌటా? ఇది భావేనా అండి లేకపోతే కర్మని? వనం ఉందిగా, కరెక్ట్, రైట్. కర్మణిలో. నిందద్భిః జనైః అన్యస్య దోషాః ఏవ అవలోక్యంతే. ఇది కరెక్ట్ గా అందరికీ వర్తించే విషయం ఇది. నిందద్భిః జనైః అన్యస్య దోషాః ఏవ అవలోక్యంతే. తిడుతున్నటువంటి వారు నిందిస్తున్న జనుల చేత అన్యస్య వేరొకరి యొక్క దోషములే, దోషాః ఏవ దోషములే చూడబడుతున్నవి. ఏముంది తప్పులు ఎంచుతూనే ఉంటారు కొంతమంది. వాళ్ళకి ఏముంది ఎంతసేపు ఏదో ఒకటి తప్పే కనపడుతుంది. తిడదామనే మెంటాలిటీ ఉన్న వాళ్ళకి ఎట్టాగొట్లా తప్పులే వెతుకుతారు. సో నిందద్భిః నిందత నిందద్భ్యాం నిందద్భిః పుంలింగ తృతీయ బహువచనం. చిత్రం పశ్యద్భిః జనైః చిత్రస్య దోషాః చర్చితాః. చిత్రం ఒక బొమ్మను చూస్తున్నటువంటి జనుల చేత ఆ బొమ్మలోని చిత్రముకు సంబంధించినటువంటి దోషాలు చర్చించబడినవి. దోషములు దానిలో ఏ బొమ్మలో ఏం తప్పులు ఉన్నాయో చర్చించబడినవి. పశ్యద్భిః పశ్యత పశ్యద్భ్యాం పశ్యద్భిః. ప్రశ్నం పృచ్ఛద్భిః ఛాత్రైః ఉత్థితం. ఇది భావే. ప్రశ్నం పృచ్ఛద్భిః ప్రశ్నను అడుగుతున్నటువంటి ఛాత్రైః విద్యార్థుల చేత లేవబడినది. అంటే లేచి నుంచి ప్రశ్నలు అడుగుతున్నారు అన్నమాట వాళ్ళు. సో లేవబడినది. ఈ ప్రయోగాలు మనకి తెలుగులో కనపడవు, సంస్కృతంలోనే కనపడతాయి ఇట్లాంటి. పృచ్ఛద్భిః పృచ్ఛత పృచ్ఛద్భ్యాం పృచ్ఛద్భిః. సహ లిఖద్భిః లేఖకైః సహ సంభాషణం కరోతి. అతడు లిఖద్భిః లేఖకైః రాస్తున్నటువంటి లేఖకులతో సంభాషణమును చేయుచున్నాడు. ఓకే, లిఖద్భిః లిఖత లిఖద్భ్యాం లిఖద్భిః. రైట్. జానద్భిః అపి జనైః నియమః న అనుపాలితః. జానద్భిః అపి జనైః తెలిసి, దీనికి ఎలా తెలుసుకుంటూ అని చెప్పలేము. తెలుగులో చెప్పేటప్పుడు తెలిసి కూడా జనుల చేత నియమము పాలించబడలేదు. న అనుపాలితః. నా అనుపాలిత అంటే పాలించబడలేదు అంటే నీ రూల్స్ ఏది ఫాలో అవ్వలేదు అని అర్థం. ఇక్కడ జానద్భిః అన్నప్పుడు తెలుసుకుంటున్న జనుల చేత అని చెప్తే తెలుగులో బాగుండదు. సో తెలిసి కూడా జనుల చేత అని చెప్పుకోవాలి. తెలిసి కూడా జనుల చేత దాని ఏమంటారు నియమము పాలించబడలేదు అంటే జనాలు ఎవరు కూడా తెలిసి కూడా నియమాన్ని అనుసరించలేదు అని చెప్ప. రైట్. నెక్స్ట్ జానతా జానద్భ్యాం జానద్భిః. కార్యం కుర్వద్భిః మనుష్యైః కార్యం కుర్వద్భిః మనుష్యైః సంతోషః అనుభూయతే. పని చేస్తున్నటువంటి మనుషుల చేత సంతోషము అనుభవింపబడుతున్నది. ఇది ప్రెజెంట్ టెన్స్. అనుభూతః అని రాయట్లా, అనుభూయతే అన్నారు కాబట్టి అనుభవింపబడుతున్నది అంటే పని చేస్తున్న వారు ఆనందాన్ని పొందుతున్నారు మనం ఆ టైంలో. సో కుర్వద్భిః కుర్వత కుర్వద్భ్యాం కుర్వద్భిః కుర్వత కుర్వద్భ్యాం కుర్వద్భిః. నమద్భిః భక్తైః దేవః స్తుతః. నమద్భిః నమస్కరిస్తున్న భక్తులచే దేవుడు స్తుతించబడ్డాడు. స్తుతః పాస్ట్ టెన్స్. సో స్తుతించబడ్డాడు. ఓకే.
నమత, నమద్భ్యాం, నమద్భిః. ఇక్కడికి అన్ని కూడా మీకు తృతీయ పుంలింగంలో చెప్పేశారు. నపుంసకలింగం అని చెప్పారు కానీ ఎక్కడ రాలేదు. ఎందుకంటే జనరల్ గా కర్తృపదం నపుంసకలింగంలో ఉండడం అంటే మిత్రం, కళత్రం లాంటివే వస్తాయి. ఆ దాంట్లో ఎక్కడ రాలేదు కాబట్టి నపుంసకలింగ వాక్యం తృతీయలో ఇంకా కనపడలా మీకు ఇక్కడేమి. ఓకే, లేకపోతే ఏమవుతుంది, ఇక్కడ ఇచ్చిన మిత్రం యూజ్ చేసుకున్నా అవే వస్తాయి సేమ్, రైట్. ఇక్కడ ఎక్కడ ఏ తీసుకున్నా సరే మిత్రంతో పెట్టుకున్నప్పుడు కూడా మీకు అవే వస్తాయి తృతీయ కాబట్టి. బట్ మిత్రం, కళత్రం ఇలాంటి ఒకటి రెండు నపుంసకలింగ శబ్దాలే ఉంటాయి కాబట్టి మీకు అక్కడ వాక్యం దొరకలేదు, అంతే తేడా. నెక్స్ట్ చతుర్థి, పంచమి, షష్ఠి, సప్తమి అన్ని కలిపి ఇచ్చేస్తున్నారు. వాటి అర్థం చెప్తాను చూడండి. ధావతే బాలకాయ లేఖనీం దేహి. ఇది చతుర్థి వస్తోంది అంటే దృష్టి పెట్టుకోవాల్సింది పక్కన చతుర్థి విభక్తి రూల్స్ సంబంధించిన క్రియాపదం ఏదో వచ్చేస్తుంది. రోచతేనో, దేహినో, దదాతినో ఇట్లాంటివి ఏవో వస్తాయి, దానికి రిలేటెడ్ గా ఏదో ఒకటి వచ్చేస్తుంది. సో ధావతే బాలకాయ పరిగెడుతున్న బాలకుని కొరకు, లేఖనీం దేహి పెన్నును ఇవ్వు. దేహి మధ్యమ పురుష క్రియాపదం కాబట్టి ఇవ్వు అంతవరకే చెప్పాలి. అంటే ధావతే పరిగెడుతున్న బాలకుని కొరకు పెన్నును ఇవ్వు, కలమును ఇవ్వు. చతుర్థి పుంలింగ ఏకవచనం, పుంలింగ చతుర్థి ఏకవచనం అది. పక్షపాతం కుర్వతే తస్మై ఏషా కుప్యతి. పక్షపాతం అంటే పార్షియాలిటీ, పక్షపాతం తెలుసు కదా, వాళ్ళకి ఫర్గా ఉండడం. సో దాని పక్షపాతమును చేస్తున్నటువంటి అతని పట్ల, తస్మై అతని పట్ల, ఏషా ఈమె కోపముగా ఉన్నది. కుప్యతి వచ్చింది, చతుర్థి విభక్తి రావాలి, అందుకని అక్కడ ఏమొచ్చింది, పక్షపాతం కుర్వతే. సో దానికి చెప్పుకోవడం అలా చెప్పుకోవాలి. ధావతే ధావద్భ్యాం ధావద్భ్యః, కుర్వతే కుర్వద్భ్యాం కుర్వద్భ్యః. చతుర్థి పుంలింగం ఇది కూడా. నెక్స్ట్ పఠద్భ్యః, అవి రెండు ఫస్ట్ రెండు సెంటెన్సెస్ చతుర్థి ఏకవచనం పుంలింగం. పుంలింగంలో చతుర్థి ఏకవచనం. పఠద్భ్యః ఛాత్రేభ్యః అలసాః అసూయంతి. అసూయ వచ్చింది చూసారా, అన్ని చతుర్థి విభక్తి రూల్స్ అన్ని గుర్తెచ్చుకోవాలి ఒకసారి. అసూయ వచ్చింది అంటే ఖచ్చితంగా చతుర్థి రావాలి. సో పఠద్భ్యః చదువుతున్న విద్యార్థుల పట్ల, అలసాహ సోమరులు అసూయ చెందుతున్నారు, అసూయ చెందుతున్నారు. సో పఠద్భ్యః వచ్చింది. పఠతే పఠద్భ్యాం పఠద్భ్యః చతుర్థి. ఓకే. క్రీడద్భ్యః బాలకేభ్యః పాఠః న రోచతే, దేహి కుప్యతి, అసూయత్తి, రోచతే అన్ని మనం చదువుకున్నవే రూల్స్. సో ఆడుతున్న బాలకులకు పాఠము రుచించట్లేదు. ఆడుతున్న బాలకులకు పాఠం, ఆబ్వియస్ గా ఆడుకుంటున్న వాళ్ళకి పాఠం చెప్తానంటే వాళ్ళకి ఎక్కడ నచ్చుతుంది, పాఠము రుచించట్లేదు. సో క్రీడద్భ్యః, క్రీడతే క్రీడద్భ్యాం క్రీడద్భ్యః. ఓకే, ఇవి అక్కడికి ఫస్ట్ రెండు వాక్యాలు పుంలింగ చతుర్థి ఏకవచనం, 3, 4 పుంలింగ చతుర్థి బహువచనం. తర్వాత 5వ వాక్యం చెప్తున్నాం. వేగేన ఏంటండి, ఇవన్నీ కర్తరి కదా, కర్తరి 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 కర్తరి. వేగేన ఆగచ్చతః యానాత్ మమ భీతి. పంచమి విభక్తికి ఏమొస్తుంది, భీ, భయ అన్ని వస్తాయి కదా, వచ్చింది భీతః వచ్చింది. సో వేగముగా వస్తున్నటువంటి వాహనము వలన నాకు భయము, మమ భీతి. ఓకే, నాకు భయము అంటే మనకి ఆ వేగంగా వాహనం అంటే నాకు భయం అని చెప్తాం మన తెలుగులో, కానీ దాని వలన నాకు భయము కలుగుతున్నది అని చెప్పుకోవడం. మమ భీతి అస్తి, నాకు భయము కలదు. ఓకే, ఇక్కడ యానాత్ అని వచ్చింది. యానం అనేది నపుంసకలింగ శబ్దం కాబట్టి ఇక్కడ ఆగచ్చతః అనేది పంచమి నపుంసకలింగ ఏకవచనంలో ఉంది. నపుంసకలింగంలో పంచమి ఏకవచనం, పుంలింగంలో కూడా ఆగచ్చతః అనే ఉంటుంది, కానీ పక్కన విశేష్యము యానాత్ ఉంది కాబట్టి. సర్పాత్ అని ఉందనుకోండి అక్కడ సపోజ్, ఆర్ ఇంకేదైనా ఉందనుకోండి సపోజ్, సర్పాత్ అని ఉందనుకోండి అక్కడ, సర్పాత్ అనేసరికి ఇక్కడ ఆగచ్చతః కాస్త పుంలింగం అయిపోతుంది. ఓకే, కానీ అక్కడ యానాత్ ఉంది కాబట్టి ఎవరైనా ఇలాంటి వాక్యం ఇచ్చి అండర్లైన్ చేశారు ఇది ఏ విభక్తిలో ఉంది అంటే పక్కన విశేష్యం చూడాలి. యానాత్ నపుంసకలింగంలో ఉంది కాబట్టి ఇది నపుంసకలింగంలో పంచమి ఏకవచనం.
ఓకే, ఆగచ్చత. నెక్స్ట్ ఉద్గచ్చత కోపాత్ సహ కంపతే. ఉద్గచ్చత అంటే పైకి పెళ్ళుబికి వస్తున్నటువంటి, పైకి తన్నుతున్నటువంటి, కోపం తన్నుకు వచ్చింది అంటాం కదా మనం. అట్లా పైకి వస్తున్నటువంటి కోపాత్, కోపము వలన అతడు కంపతే వణికిపోతున్నాడు, కోపంతో ఊగిపోతున్నాడు అంటాం కదా మనం, అదనమాట. ఇప్పుడు కోపహ పుంలింగం, కోపహ అనేది పుంలింగం. సో పక్కన వచ్చినటువంటి ఉద్గచ్చత అనేది పుంలింగ పంచమి ఏకవచనం. ఓకే, ఎలా వస్తాయి? ఆగచ్చత, ఆగచ్చద్భ్యాం, ఆగచ్చద్భిః, ఉద్గచ్చత, ఉద్గచ్చద్భ్యాం, ఉద్గచ్చద్భిః, ఉద్గచ్చద్భ్యః. కింద పైన ఆగచ్చత ఉంది, కింద ఉద్గచ్చత ఉంది, రెండింటికి కలిపి చెప్పా, అంతే తేడా. ఆగచ్చత, ఆగచ్చద్భ్యాం, ఆగచ్చద్భిః, ఉద్గచ్చత, ఉద్గచ్చద్భ్యాం, ఉద్గచ్చద్భ్యః. ఓకే, ఉద్గచ్చద్భ్యః. గచ్చద్భ్యః వచ్చేస్తుంది, ముందర ఉత్ప చేర్చాలి. ఓకేనా? నెక్స్ట్ ఇవి రెండు పంచమి ఏకవచనము. బట్ 5వ వాక్యం ఏమో నపుంసకలింగంలో ఉంది, 6వ వాక్యం పుంలింగంలో ఉంది. 7వ చూడండి. అరణ్యే సముఖం ఆగచ్చద్భ్యః వ్యాఘ్రేభ్యః హరిణాః భీతాః. మళ్ళీ భీతం వచ్చింది కాబట్టి పంచమీనే రావాలి. అయితే ఈసారి అరణ్యమందు సమ్ముఖం అంటే ఎదురుగా, సమ్ముఖంలో అంటే ఏంటి? మన ఎదురుగా అని. ఎదురుగా ఆగచ్చద్భ్యః వస్తున్నటువంటి వ్యాఘ్రేభ్యః పులుల వలన, హరిణాః లేడ్లు ఆర్ జింకలు, ఎనీథింగ్, భీతాః భయపడినవి. ఓకే, భయపడినవి. సో ఇప్పుడు వ్యాఘ్రః అనే శబ్దం పుంలింగం కాబట్టి ఇక్కడ ఆగచ్చద్భ్యః అనేది పుంలింగంలో ఉంది, బహువచనంలో పంచమీ విభక్తి. పంచమీ విభక్తి ఎలా తెలిసింది? వ్యాఘ్రేభ్యః వచ్చింది కదా అంటే చతుర్థి రాయొచ్చు కదా, కాదు, పక్కన భీతాః ఉంది కాబట్టి ఇది పంచమి అనుకోవాలి. పుంలింగం ఎలా తెలిసింది? వ్యాఘ్ర శబ్దం పుంలింగం కాబట్టి ఇది పుంలింగంలో ఉంది, శత్రు ప్రత్యయము. ఓకే, నెక్స్ట్ రాత్రౌ రక్షణం కుర్వద్భ్యః యామికేభ్యః చోరాః బిభ్యతి. బిభ్యతి వచ్చింది, ఇది కూడా భయంతో సంబంధించిన వెర్బ్ అది, బిభ్యతి అనేది. సో ఇది కూడా పంచమీ విభక్తిలోనే ఉంది, బహువచనంలోనే ఉంది. ఏ విభక్తిలో ఉందో తెలుస్తుంది ఇప్పుడు. రాత్రౌ రాత్రి అందు, రక్షణం కుర్వద్భ్యః రక్షణ చేస్తున్నటువంటి అంటే కాపలా కాస్తున్నటువంటి, రక్షణ చేస్తున్నటువంటి, యామికః అంటే కాపలాదారు అంటే సెక్యూరిటీ పర్సన్. ఓకే, వాచ్మ్యాన్ అంటే మనం సెక్యూరిటీ పర్సన్. అతని యామికేభ్యః వారిచే, దొంగలు వారి వలన దొంగలు, బిభ్యతి భయపడుతున్నారు. ఓకే, బిభేతికి బహువచనం బిభ్యతి, భయపడుతున్నారు. సో ఇక్కడ యామికః అనేది మనకి బహువచన రూపంలో ఉంది, పుంలింగంలో ఉంది కాబట్టి కుర్వద్భ్యః అనేది పుంలింగంలో ఉంటుంది, పంచమి బహువచనంలో. కుర్వతః, కుర్వద్భ్యాం, కుర్వద్భ్యః అని వస్తుంది దానికి రూపం. ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు 5, 6 పంచమి ఏకవచనం, 7, 8 వాక్యాలు పంచమి బహువచనం. అఫ్ కోర్స్ దీంట్లో ఫస్ట్ 5వ వాక్యం నపుంసకలింగంలో ఉంది, మిగతా 3 పుంలింగాల్లో ఉంది. నెక్స్ట్ వచ్చే విభక్తి చూడండి. వికసతః పుష్పస్య సౌందర్యం అపూర్వం. వికసిస్తున్న పుష్పము యొక్క సౌందర్యము, అందము, అపూర్వము చాలా అంటే పూర్వమెన్నడూ లేనిది అని అర్థం. పుష్పస్య షష్ఠిలో ఉంది, రైట్? పుష్పస్య షష్ఠి విభక్తిలో ఉంది. సో దానికి వచ్చేటువంటి శత్రు ప్రత్యయం కూడా షష్ఠి విభక్తిలో ఉన్నట్లే. ఎందుకు? వికసతః అని ఉంది. ఏ షష్ఠి? కాకపోతే పుష్పం నపుంసకలింగం కాబట్టి ఇది నపుంసకలింగం షష్ఠి విభక్తిలో ఉంది. ఓకే, వికసతః, వికసతోః, వికసతాం షష్ఠి విభక్తి రూపాలు. వికసతః, వికసతోః, వికసతాం. నెక్స్ట్ది యుద్ధం కుర్వతః రామస్య పరాక్రమం దేవాః శ్లాఘితవంతః. యుద్ధమును చేస్తున్న రాముని యొక్క పరాక్రమమును దేవతలు మెచ్చుకున్నారు, పొగిడారు. రామస్య పుంలింగం షష్ఠీ విభక్తి ఏకవచనంలో ఉంది కాబట్టి కుర్వతః పుంలింగం షష్ఠీ విభక్తి ఏకవచనం. ఓకే, దాంట్లో ఉంది.
సో యుద్ధం కుర్వత. సో ఇప్పుడు కుర్వతః కుర్వతోః కుర్వతాం అని చెప్పుకోవాలి దాన్ని. కుర్వతః కుర్వతోః కుర్వతాం. ఆంజనేయ ప్రసాద్ గారు కొంచెం సేపు అండి, ఇంకొక 5-6 వాక్యాలు ఉన్నాయి, చెప్పుకున్న తర్వాత నేను మీ దగ్గరికి వస్తాను. సో స్పర్ధార్థం గచ్చతాం ఏతేషాం జయః నిశ్చితః. స్పర్ధార్థం పోటీ కొరకు, గచ్చతాం ఏతేషాం వెళుతున్న వీరికి, జయః గెలుపు, నిశ్చితః నిశ్చయము, తథ్యము. అంటే ఏతేషాం అనేది పుంలింగంలో షష్ఠీ బహువచనంలో ఉంది. సో ఇది గచ్చతాం పుంలింగంలో షష్ఠీ బహువచనంలో ఉంది. ఏతస్య ఏతయోః ఏతేషాం అని వస్తుంది అది. సో గచ్చతః ఎక్కడ గచ్చతః గచ్చతోః గచ్చతాం పుంలింగం షష్ఠీ బహువచనంలో ఉంది. దేశ రక్షణార్థం యుద్ధం కుర్వతాం సైనికానాం దేశభక్తి శ్లాఘనీయా. దేశ రక్షణ కొరకు యుద్ధము చేస్తున్నటువంటి సైనికుల యొక్క దేశభక్తి మెచ్చుకొనదగినది. ఓకే, మెచ్చుకొనవలసినది ఆర్ మెచ్చుకొనబడవలను అని చెప్పుకోవచ్చు. ఓకే, సో యుద్ధం కుర్వతాం సైనికానాం. సైనిక పుంలింగ శబ్దం, షష్ఠీ విభక్తి బహువచనం. సో కుర్వతాం, కుర్వతః కుర్వతోః కుర్వతాం అని వస్తుంది. కుర్వతః కుర్వతోః కుర్వతాం. ఓకే, ఇవి 9, 10, 11, 12 వాక్యాలు షష్ఠీ విభక్తి శత్రు ప్రత్యయం. దాంట్లో 9వ వాక్యం నపుంసకలింగం ఏకవచనంలో ఉంది. 10 నపుంసకలింగం ఏకవచన పుంలింగం ఏకవచనంలో ఉంది. 11, 12 కూడా పుంలింగంలోనే బహువచనాల్లో ఉన్నాయి. నెక్స్ట్ సప్తమి విభక్తి వాక్యాలు వస్తున్నాయి చూడండి. ధనం అపహరతి చోరే ఆరక్షకస్య దృష్టి పతిత. ధనం అపహరతి చోరే. చోరే తెలుస్తుంది కదా, చోరిని యందు, దొంగ యందు అంటే దొంగ మీద. ధనమును అపహరిస్తున్న దొంగ మీద పోలీసు అంటే రక్షక భటుని యొక్క దృష్టి పడినది. వాడి దృష్టి పడింది వాడి మీద. సో చోరే సప్తమి ఏకవచనం పుంలింగము. అపహరతి అపహరతోః అపహరత్సు. అపహరతి అపహరతోః అపహరత్సు. సో ఇక్కడ అపహరతి అంటే చోరః ధనం అపహరతి, ఆ క్రియాపదం కాదు. ఎందుకు అది కాదు, అపహరతి చోరే అని చెప్తున్నారు. సో ఇది రూపం శత్రు ప్రత్యయంలోకి వచ్చేసింది, సప్తమి ఏకవచనం అని గుర్తుపెట్టుకోవాలి. అకార్యం కుర్వతి తస్మిన్ వివేకః సర్వథా నాస్తి. అకార్యం చేయకూడని పని చేస్తున్న అతని యందు ఆర్ అతనిలో వివేకము అనేది అసలు లేనే లేదు. సర్వథా నాస్తి అంటే లేనే లేదు అని చెప్పడం. అన్ని రకాలుగాను లేదు అంటే అసలు లేనే లేదు అని అర్థం కదా. సర్వథా అంటే అన్ని రకములుగా, అలా చెప్పకుండా అసలు లేనే లేదు అని చెప్తాం తెలుగులో చెప్పేటప్పుడు. సో కుర్వతి తస్మిన్, తస్మిన్ వచ్చింది, పుంలింగంలో ఉంది అది. సో కుర్వతి కుర్వతోః కుర్వత్సు సప్తమి. కుర్వతి కుర్వతోః కుర్వత్సు. ఇక్కడ డౌట్ పడేందుకు లేదు, కుర్వతి అనేది లేదు, కరోతి ఉంది కదా, రైట్. కుర్వతి లేదు, ఇక్కడే వస్తుంది కుర్వతి అనేది. గచ్చతి తస్మిన్ యానే 50 జనాః సంతి. వెళుతున్న ఆ బస్సులో ఆ వాహనములో 50 మంది జనులు ఉన్నారు. వెళుతున్న ఆ బస్సులో అంటలా, వెళుతున్న ఆ బస్సులో అన్నారు. అక్కడ కూర్చుంది వెళుతు అని చెప్తున్నారు స్పెసిఫిక్ గా. యానే సప్తమి విభక్తి. సో గచ్చతి సప్తమి విభక్తి కానీ నపుంసకలింగం. పై 2 పుంలింగాలు, ఇది నపుంసకలింగం. గచ్చతి గచ్చతోః గచ్చత్సు. ఓకే, తర్వాత అవి 3 ఏమంటారు పుంలింగంలో సప్తమి విభక్తిలో వచ్చినాయి శత్రు ప్రత్యయము. ఫస్ట్ 2 పుంలింగము, 3వది నపుంసకలింగం. తర్వాత బహువచనంలో వస్తున్నాయి. పాఠం పఠత్సు బాలకేషు గోవింద ప్రథమం స్థానం ప్రాప్నుయాత్. పాఠమును చదువుతున్న బాలకులలో గోవిందుడు మొదటి స్థానాన్ని పొందుగాక. ఓకే, సో పఠత్సు బాలకేషు పుంలింగంలో సప్తమి బహువచనం. పఠతి పఠతోః పఠత్సు, పక్కనే ఉంది కూడా మీకు శబ్దరూపం. పఠతి పఠతోః పఠత్సు.
నెక్స్ట్ తపః ఆచరత్సు భక్తేషు భగవతా కృపా ప్రదర్శిత. తపమును ఆచరిస్తున్న భక్తుల యందు భగవంతునిచే కృప ప్రదర్శించబడినది. ఇది కర్మణిలోకి వస్తోంది, శత్రు ప్రత్యయం ఉంది, అన్నీ వచ్చినాయి దాంట్లో. కర్త భగవానుడు ఇక్కడ, ఆయన కృపనిస్తున్నాడు. సో ఆచరత్సు భక్తేషు, ఆచరతి ఆచరతోః ఆచరత్సు. ఓకే, నెక్స్ట్ వ్యర్థం సమయం యాపయత్సు ఏతేషు కస్యాపి కార్యశ్రద్ధ నాస్తి. వ్యర్థముగా సమయమును గడుపుతున్నటువంటి వీరిలో ఎవడికి కూడా పని అందు శ్రద్ధ లేదు. కార్యశ్రద్ధ అంటే పని పట్ల శ్రద్ధ లేదు. యాపయతి యాపయతోః యాపయత్సు. సప్తమి బహువచనం. బహువచనంలో ఇచ్చిన సప్తమి పఠత్సు, ఆచరత్సు, యాపయత్సు మూడు కూడా పుంలింగంలోనే ఉన్నాయి, నపుంసకలింగంలో లేవు. బట్ రూపం అదే, అవసరాన్ని బట్టి వస్తాయన్నమాట. రైట్. సో ఇవి మీకు పుంలింగంలో, నపుంసకలింగంలో తృతీయ నుంచి సప్తమి వరకు ఉన్నటువంటి ఏక బహువచన వాక్యాలకి కొన్ని రకాల ఉదాహరణలు. ఓకే, ఇప్పుడు నండూరి ఆంజనేయ ప్రసాద్ గారు ఫస్ట్ హ్యాండ్ రైజ్ చేశారు. చెప్పండి సార్ ఏంటో. మహోదయే, అది 8, 6, 7, 8వ వాక్యంలో బిభ్యతి అనేది చోరాహ బిభ్యతి. ఈ బిభ్యతి బహువచనం అండి? అవునండి, అది కొన్ని స్పెషల్ క్రియాపదాలు ఉంటాయి కదా, దాంట్లో భాగంగా బిభేతి, బిభ్యతి. బిభేతి అనేది ఏకవచనం, బిభ్యతి బహువచనం. మీరు కావాలంటే భీ అనే ధాతువుని అష్టాధ్యాయిలో కొట్టి చూడండి, కనపడుతుంది. సరే మహోదయ్. రైట్. శ్రీనివాసమూర్తి గారు చెప్పండి సార్. నేను దించేశాను మేడం, లోయర్ చేసాను హ్యాండ్. సరే, ఓకే, ఫైన్. అది నాకు అంటే అలాగో డౌట్ వచ్చా, అంటే ఎత్తాను కాబట్టి అది ఎందుకు చెప్పానో, ఎందుకు క్లారిఫై అయింది కూడా చెప్పాలి. శ్లాఘనీయ దేశభక్తి, శ్లాఘనీయ అను కదా, శ్లాఘనీయ తవ్యతనీయతలో అది స్త్రీలింగం. అది ఈ దేశభక్తి విసర్గ చూసి గబుక్కునే తరహా మతి కదా అనుకుని వదిలేశాను మళ్ళీ. మతి స్త్రీలింగం, ఆ మతి శబ్దం కదా, భక్తి స్త్రీలింగం, అందుకని శ్లాఘనీయ వచ్చిందని నాకు నేనే అనుకుని అది. ఓకే, ఫైన్. సో చెప్పండి మల్లీశ్వరి. 16వ వాక్యం నాకు కొంచెం అంటే అక్కడ ఛాత్రై అనేది కర్మపదం కాదా? 16 ఛాత్రై పై సెట్ అండి. ఓకే, ప్రశ్నం పృచ్ఛద్భిః ఛాత్రైః ఉత్థితం కాదండి, ఛాత్రైః ఉత్థితం. ఛాత్రైః ఎప్పుడు మీకు భావే అని చెప్పారు ఇందాక. కర్తృపదం, అది కర్మపదం అవుతుంది. భావేలో కూడా కర్తృపదమే కదా తృతీయాలో ఉండేది. అవును, కొంచెం గ్యాప్ వచ్చేప్పటికి మర్చిపోయినట్టే, సారీ. కాదు, కన్ఫ్యూజన్ వస్తూ ఉంటాయి అన్ని. ఒకసారి చదువుతూ ఉంటాం కదా, ఒక్కొక్కసారి మైండ్ అలా కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటుంది, అంతకుమించి ఏమీ లేదు. అదొకటి ఇక్కడ మమని రావాలి కదా, మమ వచ్చింది. మీరు అన్నారు కదా మేడం, దాంట్లో ఉచితం అంటే నిలబడ్డాడు కదా, నిలబడబడింది, దేనికి నిలబడబడింది, ఎలా, అది దానికి అర్థం సమాధానం లేదు కదా, అంచేది అది భావే అన్నారు కదా అప్పుడు. అంతే, భావే. ఓకే, సమాధానం లేని. చెప్పండి మల్లీశ్వరి. అది ఇంకోటి నెక్స్ట్ సెట్ లో 5వ వాక్యం, వేగేన ఆగచ్చతః యానాత్ మమ భీతి ఉంది కదా. మమ అంటే అక్కడ మామూలుగా నా యొక్క అని వస్తుంది కదా, మామని రావాలి కదా. మమ భీతి, నాకు భయము, కిన్కున్ యొక్క లోపల. సో ఏం చెప్తున్నా ఇందాక, మమ భీతి, భీతి నాకు సంబంధించిన భయము. అది మాం భీతి అంటే నన్ను ఉద్దేశించి భయం అని కాదు, నాకు భయము. అక్కడ మమ భీతి అనేది అందుకొచ్చింది, మాం రాలేదు అక్కడ. మహ్యం ఆవశ్యకం అంటాం కదా, మమ ఆవశ్యకం అంటలేదు, మహ్యం ఆవశ్యకం అని చెప్తున్నాం. పరిచయాలు ఇప్పుడు మనకి చెప్పిన కొన్ని మన సంస్కృత నుడికారాలు ఎలా ఉంటాయో చెప్పారు, చూసారు ఎలా వాడాలో, వాటిలో ఒక భాగం. ఓకే, ధన్యవాదాలు. ఇంకెవరన్నా? లేదంటే మనం నెక్స్ట్ డైరెక్ట్ గా కర్తరిలో వాక్య ప్రయోగం చేయడమే కొంచెం ఈజీ అనిపిస్తుంది కొన్ని వాక్యాలకి, భావేలో వాడటం కంటే కూడా. అంటే మనకు అలవాటు ఉండదు.
మనకి కర్తరిలో రాయడం అలవాటు అయిపోతుంది కానీ బాగా చెప్పటము, ఎందుకంటే మనం అంతా నేనే అనుకుంటాం కదా, అందుకని మన కర్తరి ఎక్కువ అనమాట. నేనే చేస్తున్నా, కర్త కర్మ క్రియ అంతా నేనే అని. అదే కర్మనికి వచ్చి కాదు బాబు నేను కేవలం నిమిత్తమే, నువ్వే చేయిస్తున్నావు అనే థాట్ మనకు రాదన్నమాట వేసి. ఇది జస్ట్ ఒక వర్షన్ అంతే. వాళ్ళు ఎందుకు పెట్టారో కర్మను మనకు తెలియదు. అంటే ఎబ్బెట్టుగా ఉంటాయి మన తెలుగులో అలాంటి ప్రయోగాలు. నిలబడబడింది, పాఠశాల వెళ్ళబడింది అంటే విచిత్రంగా ఉంటాయి మనకు వినడానికి. ఎందుకు హాయిగా పాఠశాలకు వెళ్ళాడని చెప్పొచ్చు కదా. అతనిచే పాఠశాల వెళ్ళబడింది, ఏమిటి వెళ్ళబడ్డావు, ఇది ఎక్కడ విషయం. అదే పని చేయబడింది అంటే బానే ఉంటుంది వినడానికి. పాఠశాల వెళ్ళబడింది, ఆఫీసు వెళ్ళబడింది, ఇది ఎక్కడ గొడవ అనిపిస్తుంది మనకి. సో కొన్ని ఎబ్బెట్టుగా అనిపిస్తాయి, అంత అంతకుమించి ఏం లేదు. కానీ సంస్కృతంలో అవన్నీ చాలా విరివిగా వాడతారండి. మరి మీకు ఎవరికైనా పుస్తకాలు చదివే అలవాటు ఉంటే మాత్రం చాలా విరివిగా వాడతారు. కర్మణి అండ్ భావే విపరీతంగా వాడతారు. సో క్లియరా? దీని అంతా ఒకసారి, ఎందుకంటే అన్ని విభక్తులు వచ్చేసాయి కాబట్టి, ఇప్పుడు ఒక్కొక్క విభక్తే కాదు అన్ని వచ్చాయి కాబట్టి ఒకసారి ఆ శబ్ద రూపాలు కూడా ఉన్నాయి కాబట్టి చూసుకుని రండి. మేడం శిశుపాల వధంలోనే విపరీతంగా ఉన్నాయి కర్మణీలే, ఆల్మోస్ట్ అన్ని కర్మణీలే దాంట్లో ఉన్నది. ఎందుకంటే మరి మీరు కర్మని చెప్పేసరిగా పరిచయాలు, మీరు నెక్స్ట్ లెవెల్కి వచ్చేసరిగా అందుకని అదే కదా సందులు కూడా కలిపి ఇచ్చేస్తున్నారు అన్ని దాంట్లో. సంధులు సమాసాలు కలిపి నెక్స్ట్ కోవిదాకి వచ్చరికి ఇంకా వస్తాయి, హరిసంధులో కలుస్తాయి అప్పుడు బాగా. సో అన్ని విభక్తులు కలిసి వచ్చాయి కాబట్టి ఒకసారి చూసుకుని రండి. అన్నిను మనము మండే క్లాస్ లో అవి చేసుకుందాము. అదేవి మన ఎక్సర్సైజ్ మండే క్లాస్ లో చేస్తాం, రైట్? ప్రహేళిక తీయండి. ప్రాయేణ నీచలోకస్య కహ కరోతీహ గర్వతాం ఆదౌ వర్ణద్వయం దత్వా బ్రూహి కే వనవాసినః. ప్రాయేణ నీచలోకస్య కహ కరోతి ఇహ గర్వతాం, కరోతి ఇహ గర్వతాం ఆదౌ, మిగతా అన్ని సెపరేట్ గానే ఉన్నాయి. వర్ణద్వయం దత్వా బ్రూహి కే వనవాసిన. దీనికి అర్థం చెప్పినా కూడా దీన్ని పొడుపు కథని పొడవడం మాత్రం కష్టమే, ఎందుకంటే మనకు తెలియదు కాబట్టి ఆ మాట. ప్రాయేణ జనరల్ గా, నీచలోకస్య అంటే నీచులకు, అంటే మానవుల్లో 3 రకాల మానవులు ఉన్నారు కదా, అధములైన మానవులకు గర్వతాం కహ కరోతి, వాళ్ళలో దానికి సంబంధించిన వాళ్ళలో గర్వతాం అంటే గర్వమును, కహ కరోతి ఇహ అంటే ఇక్కడ, అంటే ఈ భూమి మీద ఎవడు చేస్తాడు గర్వమును ఎవడు చేస్తాడు అంటే ఎవడు గర్వపడుతూ ఉంటాడు. అధములకు సంబంధించిన వాళ్ళలో అంటే అధములలో ఎవడు జనరల్ గా దేన్ని గర్వం ఎక్కువగా అనుభవిస్తూ ఉంటాడు అంటే దేన్ని చూసుకుని గర్వాన్ని అనుభవిస్తూ ఉంటాడు అనేది, గర్వంగా ఫీల్ అవుతూ ఉంటాడు అనేది, అహం పడతాడు, అహంభావంగా ఉంటాడు అని. దానికి ఆ మాట ఏదో ఉందట, దాంట్లో ఆదౌ వర్ణద్వయం దత్వ, ఆ ఒక మాట ఏదో ఉందిట, దానికి అర్థం పైన వాక్యానికి సమాధానం. ఓకే, దానికి ఆ మాటలో ఆదౌ ముందు వైపు వర్ణద్వయం దత్వ 2 అక్షరాలు రాస్తే వనవాసిన కే బ్రూహి, వనవాసిన అంటే ఆటవికులు, వనంలో నివసించే వాళ్ళు ఎవరో చెప్పండి, బ్రూహి చెప్పు అని అర్థం. దీనికి తన్నుకున్నా కూడా మనకు అర్థం కాదు, ఎందుకంటే అంత సంస్కృతం మనకు రాదు కాబట్టి. పైన జనరల్ గా ప్రపంచంలో బాగా గర్వపడేవాడు ఎవడండి? సంపద ఉన్నవాడు, బాగా ధనికుడు కదా. సో ఆ సంపద అనే మాటకి అర్థం సంస్కృతంలో ఒక మాట రాహ అని ఉంది. రాహ అంటే సంపద అని అర్థంట. ఓకే, ఇప్పుడు దీనికి ఈ రాహ అనేది పై లైన్ లోంచి వచ్చింది మనకి. వాళ్ళు నెక్స్ట్ లైన్ లో ఏమన్నారు? ఆదౌ వర్ణద్వయం దత్వ. ఇప్పుడు ఈ రాహకి ముందర 2 అక్షరాలు, ఏ 2 అక్షరాలు చెప్పలే, 2 అక్షరాలు ఇస్తే వనవాసిన అంటే ఆటవికులు అనే అర్థం వస్తుంది అంటున్నారు. మనకు చచ్చిన అర్థం కాదు ఇది మాత్రం. కాదు, ఆ 2 అక్షరాలు ఏంటంటే శబరాహ అంటే ఆటవికులు అని అర్థం. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన తప్పితే మనకి ఎవరన్నా పొరపాటు ఇది మన అడిగినా కూడా మనం చెప్పలేము, తెలుగులో అడిగినా చెప్పలేము. సో అదనమాట. సో శబరాహ అంటే అసలు రాహ అంటే సంపద అని తెలియాలి కదా ఫస్ట్. మనం ఎంతసేపు ధనం, ఇంకో విత్తం, ఇంకోటి ఏదో చెప్తూ ఉంటాం, సంపద ఇలా ఏదో చెప్తూ ఉంటాం. బట్ ఇదనమాట, రాహ అంటే సంపద, దానికి ముందర 2 అక్షరాలు శబ కలిపితే శబరాహ అంటే వనవాసిన ఆటవికులు అని అర్థం వస్తుందట. వీళ్ళకి ఇది ఎలాగో అర్థం కాదు కానీ ఇక్కడే ఇచ్చారు.
వెనక్కి తిప్పుకుని అక్కడ చూసుకుంటారు. బ్రూహి అంటే ఏంటండి? ఏంటండి? చెప్పడం. బ్రూహి అంటే అర్థం? బ్రూహి చెప్పు, వద చెప్పు. అని అర్థం. బ్రూహి అంటే వద. ఓకే, సో నెక్స్ట్ సుభాషితాలు. మేడం ప్రీణయే ఒకసారి. ఇంకేమైనా ఉన్నాయండి? రవళి చెప్పండి. మేడం గర్వతాం పదం గురించి చెప్పరా కొంచెం? గర్వత అంటే గర్వం అని అర్థం అండి. గర్వత అన్నా కూడా అంటే రకరకాల ఇప్పుడు మీకు ఎలా చెప్పాలి, పూజనం అనే మాట ఉంది, పూజ అనే మాట కూడా ఉంది. ఆ, ఓకే. ఇంకా మనకి పోనీ ఇంకా మీకు ఇంకా అర్థమయ్యేట్టుగా చెప్తా. నగరం ఉంది, నగరీ ఉంది, రైట్? అంటే రకరకాల ప్రత్యయాలు యాడ్ అవటం వల్ల ఒక స్త్రీలింగ రూపం వచ్చింది, ఒకటి నపుంసకలింగ రూపం వచ్చింది, రెండింటికి అర్థం ఒకటే. సో అలాగే గర్వ అన్న గర్వత అన్న రెండిటికి అర్థం అదే భావం అన్నమాట. శూరత్వం అన్నా సరే. ఒకటేనా, శూరత్వం అన్నా ఒకటే, శౌర్యం అన్నా ఒకటేనా, అలా అన్నమాట. సరే. ఓకే, నెక్స్ట్. యః ప్రీణయేత్ సుచరితైః పితరం స పుత్రో యద్భర్తురేవ హితమిచ్చతి తత్కళత్రం తన్మిత్రమాపది సుఖే చ సమక్రియం యత్ ఏతత్రయం జగతి పుణ్యకృతో లభంతే. యః ప్రీణయేత్ సుచరితైః, యః ప్రీణయేత్ సుచరితైః పితరం సహ పుత్రః. ఈ పాటికి అర్థమైపోయి ఉంటుందని మీనింగ్. యద్భర్తురేవ హితమిచ్చతి తత్కళత్రం, యత్ భర్తుః ఏవ హితం ఇచ్చతి తత్ కళత్రం. తన్మిత్రమాపది సుఖే చ తత్ మిత్రం ఆపది సుఖే చ తత్ మిత్రం ఆపది సుఖే చ సమక్రియం యత్. ఏతత్ త్రయం కలిపి రాశారు. ఏతత్ త్రయం జగతి పుణ్యకృతో లభంతే. ఏం చెప్తున్నారు? యహ ఎవడైతే పితరం తండ్రిని సుచరితై తన యొక్క మంచి నడవడికలతో, సుచరితై బహువచనంలో ఇచ్చినా కూడా మనం చెప్పుకునే అర్థం నడవడిక, మంచి ప్రవర్తనతో అనే చెప్పుకుంటాం. దాంతో ప్రీణయేత్ ఎవరైతే ప్రీతిని కలిగిస్తాడో అంటే సంతోష పెడతాడో, సహ అతనే పుత్రుడు, పుత్రః అతనే పుత్రుడు. ఓకే, యత్ ఏదైతే, ఎందుకు యత్ అన్నారు? కళత్రం అనే మాట వచ్చింది, భార్య అనే అర్థమున్న కళత్రం అనే మాట నపుంసకలింగ పదం, అందుకని యా అనకూడదు, యత్ అనే మాట్లాడాలి. అర్థం చెప్పుకునేప్పుడు తెలుగులో మనము ఎవరైతే అనే చెప్తాం, లేకపోతే ఎవతైతే అనే చెప్పుకుంటాం. సో యత్ ఎవతైతే అంటే ఎవరు? యత్ ఎవతైతే భర్తుః ఏవ తన భర్త యొక్క, తన భర్త యొక్క హితం ఏవ మేలునే ఇచ్చతి కోరుకుంటుందో, తత్ అది కళత్రం అంటే భార్య. అది అంటే మనం అలా చెప్పగా ఆమె భార్య. తెలుగులో చెప్పేటప్పుడు ఇలాగే చెప్పాలి, అది గిది అని పిచ్చి పిచ్చిగా మాట్లాడకూడదు కదా. బట్ సంస్కృతంలో కళత్రం నపుంసకలింగ పదం కాబట్టి దానికి ఎత్ తత్ అనే మాట్లాడాలి. అక్కడ తీసుకొచ్చి నేను గౌరవిస్తాను, నేను ఎలా పెడతాను అంటే కుదరదు, కొట్టేస్తారు మొత్తానికి. సో అదనమాట. నెక్స్ట్ తత్ మిత్రం. తత్ ఇక్కడ కూడా మిత్రం పదం మళ్ళీ నపుంసకలింగం, అందుకని ఇక్కడ కూడా తత్ అనే వస్తుంది, సహా అని రాయట్లేదు. ఓకే, మిత్రం మనకి నపుంసకలింగం కాబట్టి తత్ మిత్రం ఆపది సుఖేచ. తత్ ఆపది సుఖేచ. ఓకే, ఆపది అంటే ఆపదలలో, సుఖములో సుఖముల్లో చ కూడా సమక్రియం. సమక్రియం అంటే సమముగా వ్యవహరిస్తాడు. ఓకే, సమముగా వ్యవహరిస్తాడు. తత్ మిత్రం. యత్ ఆపది సుఖేచ సమక్రియం తత్ మిత్రం. ఎవరైతే కష్టకాలంలోనూ సుఖాలలో కూడా, కష్ట సుఖాలలో సమంగా వ్యవహరిస్తాడు అంటే మన పట్ల అని అర్థం. మన పట్ల సమంగా అతనే మనకి స్నేహితుడు, మిత్రుడు. ఏతత్రయం ఈ మూడు కూడా జగతి ప్రపంచంలో, జగత్ అనేది నపుంసకలింగ శబ్దం అండి. జగత్, జగతి, జగంతి అని వస్తుంది దానికి. పతతి పతంతి లాగా ఇందాకట్లా దానికి. అందుకనే జగతి అంటే జగతి యందు అంటే ప్రపంచమునందు. పుణ్యకృత లభత్. పుణ్యము చేసుకున్న, పుణ్యకృత్ అనేది ఏకవచనం, పుణ్యకృత అనేది బహువచనం. సో పుణ్యకృత అంటే పుణ్యము చేసుకున్న వారు లభంతే పొందుతున్నారు. తన నడవడికతోటి తండ్రికి సంతోషం కలిగించే వాడే పుత్రుడు. భర్త యొక్క మేలును మాత్రమే కాంక్షించేదే భార్య.
ఆపదలు కష్ట సుఖాలలో సమంగా వ్యవహరించేవాడే స్నేహితుడు. ఈ 3 ప్రపంచంలో చాలా పుణ్యాత్ములకు మాత్రమే లభిస్తున్నవి అనేది దాని యొక్క తాత్పర్యం. క్లియర్? తెలుగులో కళత్రం రాసే లా రాస్తాను, సంస్కృతంలో లా ఉండదా? లా ఉండదండి, అంటే వస్తుంది బట్ వేదాల్లో ఉంటుంది, ఇక్కడ మనకి రెగ్యులర్ యూసేజ్కి లేదు. లానే రాస్తారు. యాక్చువల్గా కళత్రం అనే చదవాలంటారు, అలవాటు అయిపోయింది కళత్రం అని, అంతకుమించి ఏమీ లేదు. లా లేదు. ఉందంటే ఉంది, వేదాల్లో ఎక్కడో వస్తుంది కానీ అది వాడరు, మామూలుగా లౌకిక వ్యవహారంలో వాడరు. ఓకే, క్లియరా? అది క్లియర్ క్లియర్. రెండోది, ప్రధానం ప్రచ్ఛన్నం గృహముపగతే సంభ్రమ విధి ప్రియం కృత్వా మౌనం సదసి కథనం చాప్యుపకృతే అనుత్సేకో లక్ష్మ్యా నిరభిభవ సారాః పరకథాః సతాం కేనోద్దిష్టం విషమమసిధారా వ్రతమిదం. భలే పద్యం అండి ఇది మాత్రం. ప్రధానం ప్రచ్ఛన్నం గృహముపగతే సంభ్రమ విధి. ఏం చెప్తున్నారంటే దీంట్లో కొన్ని లక్షణాలు చెప్తున్నారు, సజ్జనుల యొక్క లక్షణాలు. 6 లక్షణాలు వస్తాయి. ప్రధానం ప్రచ్ఛన్నం, దానం చేసింది ఏదైతే ఉందో అది ప్రధానం, అంటే అది దానం చేసిన దానం గురించి ప్రచ్ఛన్నం రహస్యంగా ఉంచుతారట. అంటే డప్పు కొట్టుకోరట, నీ చేశా అని సీక్రెట్ గా ఉంచుతారట. అంటారు కదా, కుడి చేత్తో చేసిన దానం ఎడం చేతికి కూడా తెలియకూడదు అంటారు కదా, అట్లా చేసిన దానాన్ని గుప్తంగా ఉంచుతారట. ప్రచ్ఛన్నం. గృహముపగతే, గృహముపగత అంటే అర్థం ఏంటి? ఇంటికి వచ్చినవాడు. గృహముపగతే సప్తమి విభక్తి. ఇంటికి వచ్చిన వారిని చూసి వారి పట్ల వారి యందు సంభ్రమ విధి అంటే చాలా షాక్ అవ్వడం కాదు, ఇక్కడ సర్ప్రైజ్ అయ్యి సంభ్రమంగా వాళ్ళకి అతిథి సత్కారాలు చేసేవారు. అంటే వాళ్ళు వచ్చినందుకు చాలా సంతోషంగా ఫీల్ అయ్యి, అరే వచ్చారా మీరని సర్ప్రైజ్ ఫీల్ అయ్యి వాళ్ళని చక్కగా రిసీవ్ చేసుకునేవాళ్ళు, వాళ్ళకి చక్కగా మర్యాదలు చేయడం, ఇదొక క్వాలిటీ. నెక్స్ట్, ప్రియం కృత్వా మౌనం. ప్రియం అంటే మనకి ఇష్టమైంది పని చేయడం కాదు, సహాయము చేసి మౌనంగా ఉంటారట. చేశాను అని చెప్పుకోట, సహాయం చేసి కూడా మౌనంగా ఉంటాడట. అలాగే మౌనంగా ఉండడం అనేది, మౌనం అంటే ఉంటాడు అని చెప్పట్లా, మౌనం సహాయం చేసి మౌనముగా ఉండుట. నెక్స్ట్, ఉపకృతేహే. ఉపకృతి అంటే పొందిన ఉపకారం. ఉపకృతి అంటే ఉపకారం, అంటే మనం పొందినటువంటి సహాయం. ఇందాకదేంటి? సహాయం చేసి మౌనంగా ఉండటము. ఇప్పుడేమో పొందిన సహాయం గురించి సదసి కథనం. సదసి అంటే సదస్సులో, అంటే సభలో, అంటే అందరి మధ్యలో చెప్తూ ఉంటాట, నాకు ఇంత చేశాడు వీడు, హెల్ప్ చేశాడు, నాకు ఇంత హెల్ప్ చేశాడు, వాడు చేయబట్టే నేను ఈ రోజు ఇలా ఉన్నానని. చిన్న సహాయం అయినా కూడా ఆ చేసిన మేలుని మర్చిపోకుండా అందరిలో చెప్తూ ఉంటాట. తను చేసిన మేలుని మాత్రం ఎక్కడా చెప్పట్ట, మౌనంగా ఉంది. మనం కరెక్ట్గా ఉల్టా కదా, మనం ఖచ్చితంగా ఉల్టా. మనం చేసింది చెప్పుకుంటాము, పొందింది చెప్పము. ఇది వెరైటీగా, ఇది అసలు యాక్చువల్ లక్షణం అదనమాట. నెక్స్ట్, లక్ష్మ్యాం అనుత్సేక. చాప్యుపకృతే అనే చోట చ అపి ఉపకృతే విడదీస్తే దాన్ని అక్కడ ఉంటుంది, చ అపి ఉపకృతే. నెక్స్ట్, లక్ష్మ్యాం అంటే లక్ష్మి అనే అమ్మాయి ఎందు అని కాదు, ధనము ఎందు. లక్ష్మ్యాం ధనమునందు అనుత్సేక, అసలు గర్వమే ఉండటం. అంటే ధనము తనకు వచ్చినప్పుడు, సంపదలు కలిగినప్పుడు కూడా అనుత్సేకగా, నిర్లిప్తంగా, అంటే నాకేం వస్తే వస్తుందన్న టైప్లో మామూలుగా ఉంటాడు కదా, దాని గురించి డంబాలు పలకడం. నిగర్వంగా ఉంటాడు, గర్వం లేకుండా దాని పట్ల ఉంటాడు. పరకథాహ, ఇది మనకెవ్వరికి లేని లక్షణం మోస్ట్లీ. పరకథాహ నిరభిభవ సారాహ. వీళ్ళు వేరే పరకథాహ అంటే ఎవరి గురించైనా మాట్లాడేటప్పుడు కూడా ఎట్లా ఉంటుందిట? అభిభవము అంటే అవమానము, నింద. అభిభవ అంటే అవమానము ఆర్ ఇన్సల్ట్ అంటామే మనం, లేకపోతే నిందించటం, ఎవరి గురించి అయినా చెడుగా మాట్లాడటం, ఇదంతా అభిభవ అంటారు. నిర అభిభవ సారాహ అంటే లేకుండా, నింద లేకుండా, అంటే నింద లేనట్టుగా ఉంటాయట. అభిభవ సారం అంటే నిందాపూర్వకము, నింద లేకుండా ఉండడం. నిరభిభవ అన్నారు కాబట్టి పరకథాహ అంటే పరులను నిందించకుండా మాట్లాడేటటువంటి తత్వం ఉంటుంది వీళ్ళకి.
వీరి మాటలు, వీరు పరుల గురించి చెప్పే మాటలు నిందాపూర్వకంగా అసలు ఉండనే ఉండవు. ఇవన్నీ కూడా ఎంత కష్టమైనవి ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు చెప్పినవన్నీ మనం చేసిన దానాన్ని గుప్తంగా ఉంచటము, వచ్చిన వాళ్ళ అబ్బాయి ఎందుకు వచ్చారా వీళ్ళు బాబు, ఇప్పుడు వీళ్ళకి అన్ని మర్యాదలు చేయాలి అనుకోకుండా చక్కగా వాళ్ళని రిసీవ్ చేసుకుని మర్యాదలు చేయటము, మనం చేసిన సహాయం గురించి మౌనంగా ఉండడము, పొందిన సహాయం గురించేమో బయటకి ప్రకటించి చెప్పటము, అట్లాగే డబ్బు వచ్చినా కూడా గర్వపడకుండా ఉండటము, నెక్స్ట్ పరులను నిందించకుండా మాట్లాడటము, ఇవన్నీ కూడా చాలా చెప్పడానికి చాలా ఈజీ 6 మాటలు అంతే, కానీ చేయడం మాత్రం చాలా కష్టం. అది ఏం చెప్తున్నాడు అక్కడ సతాం, ఇది ఇట్లాంటి ఇక్కడ విషమం అసిధారా వ్రతం ఇదం, విషమం అసిధారా వ్రతం ఇదం, లాస్ట్ మాట, ఇదం విషమం అసిధారా వ్రతం. అటువంటి ఈ 6 లక్షణాలు అనేటటువంటి ఇదం, ఈ విషమం చాలా కష్టమైనటువంటి అసిధారా వ్రతం, అసి అంటే కత్తి అండి, కత్తికి 2 వైపులా పదునుంటుంది చూసారు, అలాంటి కత్తి. అసిధారా వ్రతం, కత్తికి 2 వైపులా పదుని, అలాంటి 2 వైపులా పదునైన కత్తి వంటి కత్తి మీద సాము అసిధారా వ్రతం అంటే. సో అలాంటి ఇంత కష్టమైనటువంటి ఈ కత్తి మీద సాము లాంటి ఈ రకమైన పద్ధతి సతాం కేన ఉద్దిష్టం, మంచివారికి ఎవరి చేత ఉపదేశించబడింది అంటే ఎవరు చెప్పారండి వాళ్ళకి, ఎవరు నేర్పేరమ్మా ఈ కొమ్మకు అని వస్తుంది కదా ఓ పాట ఏదో, అట్లా ఎవరు నేర్పించారు ఇవన్నీ మనుషులకి, సజ్జనులకు అంటే బై బర్త్ సహజ సిద్ధంగా వాళ్ళకు వచ్చినవే ఇవన్నీ అని చెప్పడం. అంతేగాని ఎవరు నేర్పించారో మీరు గూగుల్ తల్లిని అడిగి చెప్పండి అని వాళ్ళు అడగట్లే. అవన్నీ ఎవరు నేర్పించారు, ఇవన్నీ ఎలా వచ్చాయి వీళ్ళకి ఇవన్నీ క్వాలిటీస్ అని చెప్పడం, రైట్. సరే, వచ్చే చాలా సుభాషితాలు ఏమవుతాయంటే రిపీట్ అవుతూ ఉంటాయి జనరల్ గా, కొన్ని మాత్రం ఆ వర్డ్స్ చాలా అలా పట్టినట్టు ఉంటాయి అనమాట, నాకు అలా అనిపిస్తుంది బేసిక్ మేడం దాంట్లో. చెప్పండి. మేడం, సతాం అన్నది అది సప్తమి అన్నారు కదా, సన్ కి సతాం అన్నది సప్తమి అన్నారు మొన్న. షష్ఠి, సన్ కి షష్ఠి బహువచనం, షష్ఠి బహువచనం అన్నారు కదా, సన్ కి ఆ, ఆ సన్ అంటే ప్రథమా విభక్తి అనుకుంటే సన్ అంటే సత్పురుషుడు అని వస్తుందా? ఆ, సన్ అంటే వస్తుంది, సత్పురుషుడే. వస్తుంది, కానీ అలా ఎక్కడ వాడరు. అదే. ఓకే జల మేడం. అని ఎలా అయితే వాడరో కొన్ని అలా వాడరు, సంతహ అని ఎక్కడన్నా కనపడుతుంది కానీ జనరలైజ్ చేసి సన్ అని కనపడుతుంది. సన్ అనేది కాదు. ఓకే మేడం. Right? అంతీకి సన్ ప్రయోగం, సన్ అండి శత్రు ఏంటండి? ప్రయోగం. కాదు, శత్రు ప్రయోగం సన్ను కాదు వేరు, కాదు, ప్రథమా విభక్తి. అది వేరు, ఇది వేరు, రెండిటికి రూపాలన్నీ ఒకలానే ఉంటాయి. సన్ శత్రు ప్రత్యయమే, కాదంటలేదు. అస్థికి సన్ అనేది శత్రు ప్రత్యయమే, సన్ సంతవ్ సంతహ సేమ్ అలాగే వస్తుంది, ఇది కూడా అలాగే వస్తుంది. ఇది ఎలా వస్తుందంటే ఇప్పుడు చెప్పేస్తే గానీ ఆపెట్టుకోలేరు మీరు, కానీ చెప్తాను. సత్ ఇప్పుడు భవత్ ఎందుకంటే అలా వదిలేస్తే మళ్ళీ కష్టం. భవత్ శబ్దానికి భవాన్ భవతి భవత్ రూపాలు వచ్చినట్టుగా సత్ అంటే మంచి అనే శబ్దానికి సన్ సతీ సత్ అనే 3 రూపాలు వస్తాయి. దాంట్లో Okay. సన్ ఇది, దానిలో సన్నుకి అంటే అది పుంలింగం, సన్ను పుంలింగం, సతీ స్త్రీలింగం. సతీ అనగానే మనం ఏదో సతీ సాగమనంలో ఆ టైపు కాదు. సతీ అంటే అది అంటే మన సత్పురుషుడు, సత్ అంటే మంచి అనేటువంటి అర్థంలో వచ్చేటటువంటి స్త్రీలింగ రూపం సత్. అందుకనే మనకు సద్బుద్ధి అనే మాట వస్తుందా, సత్పురుషుడు వచ్చింది. సతీ సావిత్రి, సతీ సావిత్రి అది వేరు, మళ్ళీ ఆ సతీ వేరు, అది వేరు. చెప్తుంది అదే. ఆ సతీ అంటే భార్య. అది కాదు మేడం, ఇప్పుడు సతీ అలా అంటే అంటారా? సత్పురుషురాలు అని అర్థం కదా, ఏంటండి? సత్పురుషురాలు సత్- అన్నప్పుడు సతీ అనే అర్థమే వస్తుంది కదా. సావిత్రి సత్ స్త్రీ కదా మేడం, సత్ అయినా అనుకుంటే సరే, సత్ అయినా స్త్రీయే సరే, కదా. అయినా సరే ఇప్పుడు నేను అంతే, ఇప్పుడు మీకు ఎలా చెప్పాలి, కోవిదకు వచ్చాక అర్థమవుతాయి కొన్ని ఏమో తర్వాత ఓకే అర్థమవుతాయి. మేడం. ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఒకటి ఏంటంటే రెండు రకాల సతీ సంగతి పక్కన పెట్టండి. సతీ సాగమనంలో లేకపోతే ఆడవాళ్ళకు ఉపయోగించే సతీ సావిత్రి అంటే అది వేరే. పతివ్రతలకు ఉపయోగించే సతీ వేరు, అది పక్కన పెట్టేయండి. అది కాకుండా Okay. కూడా సన్ సతీ సత్ అనేవి శత్రు ప్రత్యయ రూపాలు ఉన్నాయి అస్థికి. ఓకే ఓకే, ఓకే అస్థికి మీరు చూసుంటారు సన్ అనే మాట వస్తుంది దాంట్లో కూడా, ఎక్కడైనా వాక్యాలు వచ్చినప్పుడు చెప్తాను నేను. సో ఆ, అట్లాగా ఆ. వస్తాయి. సేమ్ సన్ సతీ సత్ అనేవి సత్ అనేటటువంటి మాటకు కూడా వస్తాయి. ఇది క్రియాపదం అస్థిలోంచి వచ్చిన శత్రు ప్రత్యయ ప్రాతిపదిక సత్తు నుంచి సన్ సతీ సత్ వస్తాయి, అది క్రియకి సంబంధించిన సర్వనామం. వరకు. ఇది సత్ అనేది నామవాచకానికి సంబంధించింది, దాని నుంచి వచ్చే 3 ఉంటాయి.
అందుకనే సద్బుద్ధి అనేది అది విగ్రహవాక్యం చెప్పుకుంటే కోవిదాలోకి వస్తుంది. సో ఇవి రెండు ఓకే. రకాలుగా ఉంటాయి బేసిక్ గా. ఓకే, సో ఈ సంతహ అనే దానికి సందర్భాన్ని బట్టి సత్పురుషులు అనే అర్థం వస్తుంది. అదే మనకి శత్రు ప్రత్యయంలో కూడా ఒక ఏమంటారు వస్తున్న వారే ఉంటున్న వారే అనే మీనింగ్ కూడా వచ్చేట్టుగా వస్తుంది ఒక్కొక్క వాక్యాలు ఎవరైనా కనిపిస్తే. రైట్, ఓకే. మేడం. నెక్స్ట్ అన్వయక్రమం అండి. మేడం విభాషితాలు అయితేనే అప్పుడు అన్వయక్రమం వచ్చేసామే మనం. మేడం ఆ, ఇప్పుడు నిర్ణయం గృహీతవాన్ అనే అనొచ్చా? నిర్ణయం తీసుకున్నాడు నిర్ణయం గృహీతవాన్ yes. అనొచ్చా? నిర్ణయం Okay, కృతవాన్ అనాలి. నిర్ణయం కృతవాన్ కృతవాన్. అనాలి. Okay. ఆ, నిర్ణయం చేశాడు. నిర్ణీతవాన్ అనొచ్చు. Okay. నిర్ణీతవాన్ అనొచ్చు, లేకపోతే ఓకే. ఓకే మేడం. నిర్ణీతవాన్ అనొచ్చు, లేకపోతే నిర్ణయం కృతవాన్ అనొచ్చు, ఆర్ నిశ్చితవాన్ అనొచ్చు, నిశ్చయం కృతవాన్ అనొచ్చు. ఓకే మేడం. రైట్, రైట్. రమణి చెప్పండి. మేడం ఇది ఈ సుభాషితంలో రెండో సుభాషితంలో మొదటి పాదంలో గృహం ఉపగతి అని ఉంది కదా, అది చతుర్థి ఏకవచనమే కదండి. ఇంటికి వచ్చిన వారి యందు అని చెప్పారు. సప్తమి. వారి యందు అది సంభ్రమ విధి ఉపగతే. ఉపగతి ఇది అంటే ఎట్లా తీసుకోవాలనా? ఇది శత్రు ప్రత్యయం కాదు తల్లి. ఉపగత గతం వచ్చిందా? ఉప ఉందా మేడం పక్కనే? ఒకసారి ఇప్పుడు చెప్పారు సతి సప్తమి అని, అదే ఇది సతి సప్తమి అని సప్తమి వద్దు బాబోయ్, సప్తమి కాదు ఇది. సప్తమి దగ్గరికి వెళ్ళకండి, ఇంకా Okay, టైం okay. ఉంది దానికి, ఇంకా అలా టైం ఉంది అనిపించింది. దానికి. అది వచ్చినప్పుడు అప్పుడు ఎలాగో తప్పదు, ఉండండి. ఓకే. ఇప్పుడు రవళి, ఇప్పుడు ఇది ఎలా తీసుకోవాలి? గృహం ఉపగతే, ఉపగత, అపగత, ఇలాంటి ఆగత, గత, ఇవన్నీ గమ్కి గత అంటే గమ్ ధాతువుకి ఉపసర్గలే కదా. ఉప, అప, ఆ ఇవన్నీ కూడా. సో అపగత అంటే తొలగిపోయింది, ఉపగత అంటే సమీపించడము ఆర్ ఇంటికి రావడము అలాంటివి వస్తాయి. ఇక్కడ ఇంటి గృహం ఉపగత అన్నారు కాబట్టి సమీపించటం. ఉపసంగమ్య అనే మాట విన్నారు కదా, ఆచార్యం. అక్కడ సమ్ కూడా వచ్చింది, అక్కడ సమ్ కూడా వచ్చింది కాబట్టి సంగమ్య వచ్చింది. లేకపోతే ఉపగమ్య అనే మాట కూడా కరెక్టే అక్కడ. సో ఇప్పుడు ఉపగత అనేది ఎలాంటి ప్రయోగము? క్తా ప్రత్యయ ప్రయోగం. ఇది శత్రు ప్రత్యయం కాదు. గతం లాగా ఉపగత. ఇప్పుడు ఆగతే అని వచ్చింది అనుకో, అప్పుడు ఏమవుతుంది? గత రామశబ్దంలో వచ్చినప్పుడు గతే అనేది ఎక్కడికి వస్తుంది? సప్తమి విభక్తి రామే, సప్తమి ఏకవచనంలో వస్తుంది. ఏకవచనంలో వస్తుంది. సో ఉపగతే. ఇప్పుడు పాజిటివ్ ఫీలింగ్స్ కి సప్తమి విభక్తి చెప్పాలని చెప్పుకున్నాం కదా మనం, అందుకు వచ్చింది సప్తమి అక్కడ. తర్వాత కరెక్ట్ అయినాయా డాట్స్ అన్ని? కరెక్ట్ అయింది. ఇది అపకృతే రెండో పాదంలో అపకృతే ఉపకృతే అని ఉంది కదండి, అక్కడ ఆగండి, మీ కన్ఫ్యూజన్. ఉపకృతి అనేది తాప్రత్యయం కాదు, కృతి అనేది అది మాట నౌన్, అది మతి శబ్దంలో వస్తుంది కాబట్టి అక్కడ షష్ఠి ఏకవచనం వచ్చింది. ఉపకృతే. సరే మేడం. ఓకే, ఉపకృతే మతే లాగా వస్తుంది. స్త్రీలింగ పదం. స్త్రీలింగ పదం. అంతే అంతే, స్త్రీలింగ పదం. కృతి అంటే కృతి అన్న, రచన అన్న, ఇవన్నీ కూడా రచనం, ఇవన్నీ కూడా ఒక రకమైనటువంటి, అంటే కృతి అంటే ఏంటి? చేయబడినది అని అర్థం. విచ్ ఇస్ అంటే చేయబడింది అంటే వెర్బ్ కింద కాదు, చేసినటువంటి వర్క్. అదే మేడం దీక్షితుల కృతి అంటారు. ఒక్క నిమిషం, ఒక్క నిమిషం మల్లీశ్వరి. వర్క్స్ ఆఫ్ కాళిదాస అన్నారు అనుకోండి, అంటే ఏంటి? కాళిదాసు యొక్క రచనలు. ఇప్పుడు ఆవిడ చెప్పినట్టు త్యాగరాజ కృతులు అంటే ఏంటి? త్యాగరాజు చేత రచించబడినవి, చేయబడినటువంటి పాటలు, ఏవో పాటలో ఇంకోటి ఏదోనో పుస్తకాలు ఏదైనా కాదు. సో అలాంటివి అనమాట. రైట్, సో అది కృతి. ఉపకృతి అంటే ఏంటి? కృతి అంటే అది, ఉపకృతి అంటే సహాయం, పొందిన ఉపకారం. ఉపకృతి అన్న ఉపకార అన్న ఒకటే అర్థం, వేరే అర్థం లేవు రెండిటికి. అదొక రకమైన ప్రయోగము, అది పుంలింగం అయిపోయింది. ఉపకృతి అనేది స్త్రీలింగం అయిపోయింది, అంతే. మేడం ఇలా అర్థం చేసుకోవచ్చా మీరు చెప్పింది? త్యాగరాజ కృతి అంటే అది నౌను, త్యాగరాజ కృత అంటే అది వెర్బు, అలా అనుకోవచ్చా? అంతే.
అంతే మేడం. త్యాగరాజ కృతి త్యాగరాజేన కృత ఆర్ కృత అలా చెప్పుకోవాలి. అంతే కదా. సో చేయబడిన కంప్లీటెడ్ వర్క్ ని కృతి అంటారు. సంథింగ్ వర్క్ ని కృతి అంటారు. సరేనా? అర్థమైనాయా? ఇప్పుడు డౌట్లన్నీ తీరినాయా? అమ్మయ్యా. ఎప్పటి నుంచో నేను వింటున్న ఒక పదానికి ఇవాళ అర్థం తెలిసింది మేడం. అసిధారా వ్రతం అన్నదానికి చాలా సార్లు విన్నాను, కానీ అర్థం తెలీదు. రావణి వల్ల తెలిసాయి మాకు. నేను ఎప్పుడు వాడలేదు, విన్నాను కానీ అసలు ఎలా అర్థం తెలియకుండా ఎలా వాడతాను మేడం? అర్థం తెలియదు కానీ మాట్లాడలేదు దాని గురించి ఎప్పుడు. కానీ తెలుగులో ఆ పదంకి చాలా మాట ఉందండి, చాలా వాడుక ఉంది. అసిధారా వ్రతం వాడతారు, చాలా మంది వాడతారు, చాలా సార్లు విన్నా. కాకపోతే అది నాకు ఇవాళ అర్థం తెలిసింది. ధన్యవాదాలు. తెలుగులో చెప్పాలంటే కత్తి మీద సాము. ఇంగ్లీష్ లో అయితే మాత్రం హ్యాంగింగ్ డెమకిల్స్ స్వోర్డ్ అండ్ హిస్ నెక్ అంటారు. అది కానీ మనకి ఇక్కడ అట్లా కాదండి. అసిధార అంటే రెండు వైపులా పదునున్న కత్తి మీద వ్రతం, అది అదనే చెప్తారు సంస్కృతంలో. మీనింగ్ అయితే అదే. జనక మహారాజు గారు ఒక రెండు పక్కల పదునున్న కత్తి ఎప్పుడు తన మెడ మీద పెట్టుకొని తను కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉండేవారు అని ఒక ఇది ఉందమ్మా. యాక్చువల్ అది కాదండి, కత్తి మీద సాము. అదే రాశారు అక్కడ, కత్తి మీద సాము అనే చెప్పి. ఇది మన వాడుక పదం. కత్తి మీద సాము అనేది వాడుక పదం. అసిధారావ్రతం అని పర్ఫెక్ట్ గా ఉన్నటువంటి మాట, సంస్కృత పదం. రైట్? అయిపోయినాయా? రండి, మనం యుద్ధానికి వెళ్ళాలి ఇప్పుడు. పదండి, యుద్ధం మధ్యలో ఉన్నాం, ఇంకా మొదలట్లేదు యుద్ధం అసలు. ఓకే, ఈయన ఏం చేస్తున్నాడు? దుర్యోధనుడు వెళ్ళి ద్రోణాచార్యుడికి చెప్తున్నాడు, బాబు వాళ్ళ వైపు వాళ్ళున్నారు, వీళ్ళున్నారు, మహామహులున్నారు, ధనుర్ధారులున్నారు అన్ని చెప్పుకుంటూ వచ్చాడు. మన వైపు కూడా చాలా మంది ఉన్నారు, ఎవరెవరు ఉన్నారో నేను పేరు పేరున చెప్తాను, తాన్ నిబోధ ద్విజోత్తమ అని కూడా చెప్పాడు. చెప్పి స్టార్ట్ చేశాడు. దాంట్లో నెక్స్ట్ శ్లోకం, భవాన్ భీష్మశ్చ కర్ణశ్చ కృపశ్చ సమితింజయ అశ్వత్థామ వికర్ణశ్చ సౌమదత్తిర్జయద్రథ. అసలు ఈ శ్లోకం ఇలాంటివి ఇస్తే ఈజీ అన్వయరచన చేయడం. భవాన్ భీష్మ చ కర్ణ చ కృప చ అన్ని చాలే. సమితింజయ అశ్వత్థామ వికర్ణ చ సౌమదత్తి జయద్రథ. మన వైపు ఎవరున్నారని చెప్పేటప్పుడు భవాన్ మీరున్నారు, గురువు గారు కదా ద్రోణుడు, ఆయన ఉన్నాడు. భీష్మాచార్యుల వారు మన పితామహుల వారు ఉన్నారు. కర్ణుడు నా మిత్రుడు కర్ణుడు ఉన్నాడు. కృపుడు కులగురు కృపాచార్యుడు, ఆయన ఎలాంటి వాట? సమితింజయ. సమితి అంటే వార్ అని అర్థం ఉంది. సమితి అంటే కేవలం ఒక కమిటీ ఆ టైప్ లోనే కాదు. సమితి అంటే వార్ అంటే యుద్ధము అనే అర్థం కూడా ఉంది. సో సమితింజయ అంటే యుద్ధములో గెలవగలిగిన సామర్థ్యం గలవాడు సమితింజయ. ఓకే, కృపుడికి విశేషణం చెప్పాడు అనమాట. యుద్ధంలో గెలవగలిగినటువంటి కెపాసిటీ ఉన్నటువంటి కృపాచార్యుల వాడు ఉన్నారు. ఇంకా మీ అబ్బాయి అశ్వత్థామ ఉన్నాడు. ఓకే, ద్రోణ అశ్వత్థామ వికర్ణ కూడా ఉన్నాడు. వికర్ణుడు ఉంటాడు కదా వాళ్ళ లిస్ట్ లో, మొత్తంలో వాళ్ళ 100 మందిలో. అలాగే సౌమదత్తి, సోమదత్తుడు అనేటటువంటి రాజు యొక్క కుమారుడు సౌమదత్తి. ఓకే, సౌమదత్తి వాడున్నాడు. జయద్రథ మా బావగారు ఉన్నారు కదా, జయద్రథుడు అంటే వాడే కదా సైంధవుడు. సో వాడున్నాడు. వీళ్ళందరూ ఉన్నారు కదా, ఇవన్నీ చెప్పుకుంటూ వస్తున్నారు. సో వరసి దీంట్లో చెప్పినవన్నీ పేర్లు తప్ప ఏమీ లేవు. కాబట్టి రాయడం చాలా ఈజీ. అన్వయ రచన ఏముంటుంది? అస్థి, ఎందుకంటే ఏకవచనంలోనే వచ్చాయి కాబట్టి అస్థి. పునః రాసుకుంటూ వెళ్ళడమే. అస్థి కహ అస్థి, భవాన్ అస్థి, పునః కహ అస్థి, భీష్మ పునః కహ అస్థి, కర్ణ పునః కహ, కృప. ఇప్పుడు కృపుడికి విశేషణం పెట్టారు, కీదృశ కృప సమితింజయ. పునః కహ అస్తి అశ్వత్థామ, పునః కహ వికర్ణ, పునః కహ సౌమదత్తి, పునః కహ అస్తి జయద్రథ. అయిపోయింది వాక్యం. అసలు వాక్యం అయిపోయింది. చక్క దండం పెట్టుకోండి, ఇట్లాంటి శ్లోకాలు వస్తే బాగుండు, మాకు టైం వేస్ట్ అవ్వదు, టకటకటగా అయిపోతుంది అని చెప్పి. రైట్? సో వాక్యం అంతా ఎట్లా వస్తుంది? వరుసగా రాసుకుంటూ వెళ్ళిపోవడం అంతే. భవాన్ భీష్మ కర్ణ కామ సమితింజయ కృప అశ్వత్థామ వికర్ణ సౌమదత్తి జయద్రథ చ సంతి ఆర్ అస్థి. చ రాసినప్పుడు అస్థి రాయొచ్చు, సంతి రాయొచ్చు, ఏదైనా రాయొచ్చు. సో అది వస్తున్నా. మూర్తి గారు ఒక్క నిమిషం, నండూరి వారు అదే ఏమంటారు చెయ్యెత్తారు. చెప్పండి సార్. ఆంజనేయ ప్రసాద్ గారు.
ఏరీనా నెట్ వెళ్ళిపోయారు. సరే మూర్తి గారు మీరు చెప్పండి. ఇప్పుడు అశ్వత్థామ అని ఉంది కదండి, ఆ అది ఆకారాంత పుల్లింగమా? అది అమ్మో కాదు అశ్వత్థామ అని కాదు ఉండదు. కాదు కాదు బాబోయ్, కాదు కాదు. ఆత్మన్ శబ్దం గుర్తుందా ప్రవేశలోది? ఆ, రాజన్ శబ్దం గుర్తుందా? రాజన్ శబ్దం ఆత్మని గుర్తుందా? అది సప్తమి. ఓకే. నకారాంత రాజన్ పుల్లింగం. నకారాంత పుంలింగం. రాజన్ అశ్వత్థామన్. శబ్దం గుర్తుందా? రాజా, ఆత్మ. అది అశ్వత్థామన్ అంది, అశ్వత్థామన్ అది. అశ్వత్థామన్ ప్రాతిపదిక. అశ్వత్థామ పుంలింగ ప్రథమా విభక్తి ఏకవచనం. ఓహో, ప్రాతిపదికతో వాడం కదా, ప్రథమా విభక్తి వాడతాం కదా. అవునండి. రైట్. ఓకే ఓకే. అంటే దాని ప్రాతిపదిక అశ్వత్థామన్. అశ్వత్థామన్ నకారాంతం. ఆత్మన్ లాగా, రాజన్ లాగా, గుణిన్ లాగా, ఓకే, మనకు అది తెలియదండి. ఓకే బ్రహ్మన్ ఓకే. లాగా, బ్రహ్మన్ లాగా. బ్రహ్మన్ బ్రహ్మ లాగా. కూడా అట్లా వచ్చిన శబ్దం. సుధామ కూడా నకారాంత పుల్లింగ పదమేనండి బాబాయ్ గారు. ఏంటిది ఏంటిది? సుధామ, ఆ సుధామ, సుధామన్ సుధామహ అంటారు. సుధామ అనరుగా, సుధామహ అంటారు. సుధామహ అంటారు మరి. ఓకే ఓకే. సుధామ నకారాంత అనరు పుల్లింగం. కదా, సుధామహ అంటారు. మరి చంద్రమా అన్న, చంద్రమా అనే పదం ఉందా సంస్కృతంలో? చంద్రమా, అది తెలియదు, సకారాంత చూడాలి. పుల్లింగం. అది చూడాలి. అది హిందీలో అయితే చందమామ ఉంది కానీ ఉందండి. సంస్కృతం పోనీ చందమామ ఉందా? అది మనం రాసుకున్నాం. మామ ఉంది కాబట్టి చందమామ చెప్పేశాం. ఓకే. అంటే అది సంస్కృత సంబంధం లేదు, చందమామ తెలియదు అన్నది. ఉందో లేదో మామ అయితే ఉంది కదా, మాతులహ అని ఉంది. అంటే మామ ఏం లేదు, ఈ రాసేసాం. ఈ మా గురించి ఆ ప్రాతిపదిక ను తగిలించాలి కదా విద్యార్థిదే, మన ఆత్మన్లాగా బ్రహ్మంలాగా. ఉమ్, అశ్వత్థామన్ అన్నమాట ఇదైతే. ఓకే, నా అంతే. ఇప్పుడు దాకా అసలు అశ్వత్థామన్ అన్నది. ఓకే ఓకే మేడం. సుధామహ అనేది ఓకే. రవళి. సుధామహ మన రామశబ్దంలానే వస్తుంది. సుధామ అని కాదు, సుధాముడు అనే అంటారు మనకు తెలుగులో కూడా. సుధామహ. ఆ, ఆ, అవును. హిందీ వాళ్ళైతే సుధామ అని అశ్వత్థాముడు పిలుస్తారు, అది వేరే అనరండి, విషయం. అశ్వత్థాముడు అశ్వత్థాముడు అనరు. అనరు, కరెక్టే. అశ్వత్థామ అనే అంటారు. ఆత్మను కూడా ఆత్ముడు అనరు, ఆత్మ అనే అంటారు. బ్రహ్ముడు అనరు, కరెక్టే. బ్రహ్మ అనే అంటారు. అవును. రైట్ రైట్. ఆంజనేయ ప్రసాద్ గారు వచ్చారా సార్? మీరు ఉన్నారో లేదో తెలియట్లేదు. ఉన్నారు సార్, చెప్పండి. చెప్పండి సార్. ఏం లేదు మా వీడు తాత్పర్యంలో మిస్టేక్ ఇచ్చాడు. ఎట్లా అంటే సోమదత్తుడు వేరు జయద్రథుడు వేరు అని కాకుండా సోమదత్తుని కుమారుడు జయద్రథుడు అని ఇచ్చాడు తాత్పర్యంలో. ఆహా, అది మీ కాదు నోటి కాదు తీసుకొద్దామని. కాదు కాదు అక్కడ ఏం చేయాలంటే సోమదత్తుని కుమారుడు తర్వాత కామా పెట్టుకోవాలి. ఓకే సరేనండి. అంతే, చిన్న మిస్టేక్. సోమదత్తుని కుమారుడు సరే కామా పెట్టుకుని జయద్రథుడు అని చెప్పుకోవాలి. సరే అవును, ఓకే. కామా కిల్డ్ దాని కామా టైప్ మిస్ లో అయింది. ఏముంది? కామా మిస్ అయితే అర్థం మేడం మారుతుంది అక్కడ. మేడం ఆ, సౌమదత్త అని ఇచ్చారు కదా, అదే కరెక్ట్ కదండి? దత్తి. సౌనా అది. ఉండండి. సోమదత్తుడు, సోమదత్తస్య కుమారః సౌమదత్తిః. ఓకే మేడం. ఇప్పుడు దశరథుడి పుత్రుణ్ణి దాశరథి అని ఎలా అన్నారో, సోమదత్తుని కుమారుణ్ణి సౌమదత్తి అన్నారు. సౌమదత్తిః. సో శ్లోకంలో అవును. సౌమదత్తిహినే, తాత్పర్యంలో ఏం రాశారు దాన్ని వివరించి రాశారు కాబట్టి సోమదత్తుని కుమారుడు అని రాశారు. కామా పెట్టుకోవాలి అక్కడ, లేకపోతే మరియు అని రాసుకోవాలి. లాస్ట్ కి వచ్చేసింది కాబట్టి ఇక్కడ. ఓకే ఓకే. చంద్రమ ఉందండి సంస్కృతంలో, సకారాంత పుల్లింగం. ఏంటండి? చంద్రమస్తులు అది సకారాంత పుల్లింగం. చంద్రమ. చంద్రమస్ అనేది వేరు, అది మళ్ళీ వేరే రకంగా సకారాంత పుంలింగం కాదు. చంద్రమస్ శబ్దం ఏమో నేను చూడాలి, అది నాకు గుర్తులేదు. తెలీదో గుర్తులేదో మర్చిపోయానో ఏంటి. చంద్రమస్ విన్నాను, చంద్రమసహ అంటారు. సకారాంత పుంలింగమా నపుంసకలింగమా తెలియదు కానీ చంద్రమస్ అనే పేరైతే ఉంది, నేను విన్నాను. చంద్రమహ సకారాంత పుల్లింగం. దానికి ఎలా చెప్తారంటే చంద్రమస్ అనేది ప్రాతిపదిక, కానీ దానికి వచ్చేది చంద్రమాహ అని వస్తుంది. అవును, చంద్రమా అని రాదు. చంద్రమాకి దీర్ఘం ఉంటుంది, చంద్రమా విసర్గ కూడా ఉంటుంది, చంద్రమాహ ఉంటుంది ప్రథమా విభక్తి. ఇప్పుడు రామ ప్రాతిపదికానికి రామ ప్రథమా విభక్తి అయినట్టు చంద్రమస్ ప్రాతిపదికకి చంద్రమాహ అనేది ఇదన్నమాట ప్రథమా విభక్తి. కొన్ని అలా ఉంటాయి. సకారాంతం ఎలా అయింది అయితే? చంద్రమస్ అంటున్నారు కాబట్టి, చంద్రమస్ ప్రాతిపదిక అంటున్నారు కాబట్టి సకారాంతం అయింది అది. ఇప్పుడు రాజన్ కానీ ఆత్మన్ కానీ గుణిన్ కానీ ఇవన్నీ నకారాంత శబ్దాలు పుంలింగాలు అంటున్నాం, కానీ ప్రథమ విభక్తి ఎలా రాస్తున్నాం? రాజా, ఆత్మ, గుణి అని రాయట్లా. సో ప్రథమ విభక్తి ఏకవచనాన్ని బట్టి దాని అంతాన్ని చెప్పరు,
ప్రాతిపదిక అది, దానికి ప్రత్యయాలు చేరడం వల్ల ప్రథమా విభక్తి రూపం వస్తుంది. ప్రాతిపదిక ఇక్కడ చంద్రమహ అని రాశాడు వాడు. శబ్దమంజరిలో. చంద్రమస్సు ఉంటుంది, విసర్గాంతంగా ఉండవు, చంద్రమహ అని ఉంటుంది, చంద్రమస్సు అని ఉంటుంది జనరల్ గా. కరెక్ట్, చంద్రమహ. ఏమో సార్ నాకు తెలియదు, నాకు తెలిసింది అయితే అది సార్. మరి మీరు ఎక్కడ చూస్తున్నారో నాకు తెలియదు కానీ చంద్రమస్సు అయితే ప్రాతిపదికకి చంద్రమాహ వస్తుంది ప్రథమా విభక్తి, నాకు తెలిసినంత వరకు. ఇలాంటి కొన్ని శబ్దాలు ఉన్నాయి. రైట్, రెండో చూడండి. అయిపోయింది. రెండవ శ్లోకం అన్వయంలో చూడండి. అన్యేచ బహవః, ఏది అన్యేచ బహవః శూరాః మదర్థే త్యక్త జీవితాః నానాశస్త్ర ప్రహరణాః సర్వే యుద్ధ విశారదాః. ఇప్పుడు చెప్పినవే కాకుండా, చెప్పిన పేర్లే కాకుండా ఇంకా ఉన్నారు అని చెప్పడానికి మధ్యలో శ్లోకాలు కొన్ని ఎగిరిపోయి ఉంటాయి, అంటే తీసేసి ఉంటారు. అన్యేచ బహవః శూరాః మదర్థే త్యక్త జీవితాః నానాశస్త్ర ప్రహరణాః సర్వే యుద్ధ విశారదాః. ఇంకా ఏం చెప్తున్నట్ట, అన్యే చ బహవః, ఇంకా చాలా మంది, శూరాః పరాక్రమవంతులైన వారు, మదర్థే నా కొరకు, త్యక్త జీవితాః జీవితాన్ని లెక్క చేయకుండా, ప్రాణాలకి లెక్క చేయకుండా వచ్చేశారు. త్యక్త జీవితాః అంటే అర్థం ఏంటి? జీవితాన్ని వదిలేసుకుని, జీవితం వదిలేయడం అంటే ప్రాణాలను లెక్క చేయకుండా, ప్రాణాలు సైతం ఒడ్డి నా కోసం పోరాడడానికి వచ్చారు, ఉన్నారు. వాళ్ళందరూ ఎలాంటి వారట? నానా శస్త్ర ప్రహరణాః. నానా అంటే వివిధములైనటువంటి శస్త్ర ఆయుధములను, ప్రహరణాః ప్రయోగించగలిగినటువంటి సామర్థ్యము గలవారు. చాలా రకాల ఆయుధాలను ప్రయోగించగలిగిన సామర్థ్యం ఉన్నవారట వారందరూ కూడా. ఎవరైతే వేరే సూర్యులు ఉన్నారో, వేరే ఈ పేర్లు చెప్పిన వాళ్ళే కాకుండా ఇంకా బోలెడంత మంది పరాక్రమవంతులు ఉన్నారు. వీళ్ళందరూ కూడా నా కోసం జీవితాన్ని ప్రణంగా పెట్టి వచ్చారు. వారందరూ కూడా చాలా రకాల ఆయుధాలని ప్రయోగించడంలో నిపుణులు. అలాగే సర్వే అందరూ కూడా యుద్ధ విశారదాః యుద్ధ నైపుణ్యం గలవారు. అలాంటి వాళ్ళు ఉన్నారు అని చెప్తున్నాడు అన్నమాట. పేర్లు చెప్పకుండా ఇంకా బోలెడంత మంది ఉన్నారు అని చెప్పుకొస్తున్నాడు. ఇప్పుడు దీనికి అన్ని బహవః, అన్యే, శూరాః, త్యక్త జీవితాః, ప్రహరణాః, విశారదాః ఇవన్నీ కూడా ప్రథమా విభక్తి బహువచనంలో ఉన్నాయి. ఇప్పుడు దీనికి అన్నిటికీ కలిపి సంతి అని ఒకసారి చెప్పేసుకోవచ్చు. కానీ ఇప్పుడు వీళ్ళందరూ ఉన్నారు, వాళ్ళందరూ కూడా ఇంకా ఇలాంటి వాళ్ళు అని చెప్పుకున్నట్టుగా చెప్తే, రెండు వాక్యాలుగా వస్తే అర్థవంతంగా ఉంటుంది, చెప్పడానికి వీలుగా ఉంటుంది, అంటే ప్రయోగించడానికి కూడా. కాబట్టి ఏం చేశారు, 2 సార్లు సంతిని అధ్యాహారం చేసుకున్నాం. చేసుకుని ఫస్ట్ సంతి తోటి ఏం మొదలు పెట్టారు? ఫస్ట్ సంతి ఎవరున్నారు? కే సంతి అంటే అన్యే బహవః సంతి, ఇంకా చాలా మంది ఉన్నారు అన్నారు. అన్యే బహవః వేరే చాలా మంది ఉన్నారు అన్నారు. సో ఈ వేరే చాలా మంది, ఈ అన్యే సంతి, అన్యే బహవః సంతి ఇంకా చాలా మంది ఉన్నారు అన్నారు. ఈ చాలా మంది ఉన్నవాళ్ళు ఎలాంటి వారు? కీదృశాః అన్యే బహవః, బహవః బదులుగా కీదృశాః అన్యే అన్నారు. శూరాః శూరులు వాళ్ళు. తర్వాత మళ్ళీ ఏం చెప్తున్నారు? మదర్థే త్యక్త జీవితాః అంటున్నారు. సో త్యక్త జీవితాః పునః కీదృశాః అని చెప్పుకోవాలి. ఇంకా ఎలాంటి వాళ్ళు? నాకు ప్రాణాలు పణంగా పెట్టిన వాళ్ళు. సో త్యక్త జీవితాః. సరే, ప్రాణాలు పణంగా పెట్టారు, బానే ఉంది. ఎవరి కోసం పెట్టారు? కస్యార్థే అని రాశారు అక్కడ, అందుకనే ఎవరి కోసము? మదర్థే నా కోసము. ఓకే, నా కోసము. సో వాక్యం ఎలా వచ్చింది? అన్యే బహవః శూరాః మదర్థే త్యక్త జీవితాః సంతి. అక్కడ వేరే ఏం రాయక్కర్లా, ఇలా కూడా రాసుకోవచ్చు. మదర్థే త్యక్త జీవితాః శూరాః అన్యే బహవః సంతి, అలా కూడా చెప్పుకోవచ్చు వాక్యాన్ని. అలా కూడా చెప్పుకో. నా కోసం ప్రాణాలొడ్డిన వారు, వీరులు అయినటువంటి వారు చాలా మంది ఉన్నారు. అది ఫస్ట్ వాక్యం అయింది. రెండో వాక్యానికి వాళ్ళందరూ చాలా అస్త్ర ప్రయోగంలో నిపుణులు, చాలా రకాల అస్త్ర ప్రయోగంలో నిపుణులు, అలాగే యుద్ధ నైపుణ్యం కూడా కలవారు, యుద్ధ విద్య బాగా తెలిసిన వారు అని చెప్పాలి. సో మళ్ళీ సంతి అధ్యాహారం చేసుకున్నారు. సంతి కే సంతి, ఈ వీళ్ళందరూ ఏంటి? మళ్ళీ ఇప్పుడు సర్వే అని వచ్చింది కింద వాక్యంలో. సర్వే అంటే పైన వాళ్ళందరూ ఉన్నారు, వారందరూ కూడా అని చెప్పుకోవడం. నా కోసం ప్రాణాలు
త్యాగం చేయడానికి సిద్ధపడిన వారు, వీరులైన వారు చాలా మంది ఉన్నారు. ఫస్ట్ వాక్యం అయిపోయాక రెండో వాక్యంలో సర్వే, వారందరూ కూడా అని చెప్తున్నారు అనమాట. సో అందుకని రెండోసారి సంతి అనేది రెండోసారి తీసుకున్నాము. సో సంతి, కే సంతి, సర్వే సంతి. కీదృశాః సర్వే, అందరూ ఎలాంటి వారు? కీదృశాః సర్వే నానాశస్త్ర ప్రహరణాః పునః కీదృశాః యుద్ధ విశారదాః. సో వాక్యాలు రెండు ఎలా వచ్చాయి? మదర్థే త్యక్త జీవితాః శూరాః అన్యే బహవః సంతి. ఓకే, మదర్థే త్యక్త జీవితాః శూరాః అన్యే బహవః సంతి. సర్వే, ఓకే, సర్వే నానాశస్త్ర ప్రహరణాః యుద్ధ విశారదాః సంతి. ఓకే, ఇది రెండవ పద్యం యొక్క శ్లోకం యొక్క అది అన్వయ రచన. క్లియర్? ఎస్. మూడవది, అపర్యాప్తం తదస్మాకం బలం భీష్మాభిరక్షితం పర్యాప్తం త్విదమేతేషాం బలం భీమాభిరక్షితం. అపర్యాప్తం తదస్మాకం బలం భీష్మాభిరక్షితం పర్యాప్తం త్విదమేతేషాం బలం భీమాభిరక్షితం. ఇప్పుడు ఈ సైన్యానికి, కౌరవ సైన్యానికి భీష్ముడు సేనాధిపతి, పాండవ సైన్యానికి భీముడు సేనాధిపతి. సో ఏం చెప్తున్నాడు? తత్ అస్మాకం బలం, తత్ అస్మాకం బలం. అటువంటి వీళ్ళందరూ కలిగినటువంటి ఇట్లాంటి సూర్యులు, వీరులు, మీరు, వాళ్ళు, వీళ్ళు పేరున చెప్పాడు కదా. ఇలా వీళ్ళందరినూ కలిగినటువంటి అటువంటి తత్ అస్మాకం బలం, అలాంటి మన బలం ఏదైతే ఉందో, ఏదది? భీష్మాభిరక్షితం అస్మాకం బలం. అటువంటి భీష్ముడి చేత రక్షించబడుతున్నటువంటి మన బలం ఏదైతే ఉందో, అంటే మన సైన్యము అపర్యాప్తం. అంటే దీనికి అపర్యాప్తం, పర్యాప్తంకి రెండు మీనింగ్స్ చెప్పారు. ఒకటి పైపైన మీనింగ్ ఏంటంటే అపర్యాప్తం అంటే అపరిమితమైనది అనేది ఒక మీనింగ్ చెప్పారు. అంటే మంది కంపేర్డ్ టు 18 అక్షౌహిణీల సేనలో వీళ్ళది 7 కదా, కౌరవులది 11 కదా. ఆ రకంగా చూస్తే సేనాపరంగా వాళ్ళు పై చేయి వాళ్ళది, కౌరవులది. కాబట్టి మనది అపరిమితమైన సైన్యం ఉంది మనకి. ఏది? భీష్ముడి చేత రక్షింపబడుతున్నది. అభిరక్షితం అంటే రక్షింపబడుతున్నది, భీముడి చేత నాయకత్వం వహించబడుతున్నది, అన్నీ కూడా భీష్ముడి చేత. అలాగే వాళ్ళు ఏం చేస్తున్నారు? అక్కడ త్విదం ఏతేషాంలో తు ఇదం ఏతేషాం స్ప్లిట్ కింద రాశారు. తు ఇదం ఏతేషాం. సో ఇదం ఏతేషాం తు బలం. ఏదది? ఇదం. ఇంకా వాళ్ళ సైన్యంలో కూడా పేరున చెప్పుకొచ్చాడు కదా. వాళ్ళకు ఏతేషాం భీమాభిరక్షితం ఇదం బలం. వారి యొక్క అంటే వీరి యొక్క, పాండవుల యొక్క భీమాభిరక్షితం, భీముని చేత రక్షింపబడుతున్నటువంటి ఇదం బలం, ఇదం ఏతేషాం బలం, వీరి యొక్క ఈ బలము పర్యాప్తం, పరిమితంగా ఉంది. మనదే ఎక్కువగా ఉంది. వాళ్ళకంటే 4 అక్షౌహిణీలు మనకు ఎక్కువగా ఉన్నాయి. సో అపర్యాప్తంగా ఉంది మనది, వీళ్ళది పర్యాప్తంగా, పరిమితంగా ఉంది అనేది ఒక మీనింగ్ అయితే, ఇంకొక మీనింగ్ ఏం చెప్పారంటే కొన్ని వ్యాఖ్యల్లో అపర్యాప్తం అంటే ఇంతమంది ఉన్నా మనం వాళ్ళ ముందర తోగలేము, మనం గెలవడానికి సమర్థులం కాము అనేట్టుగా అపర్యాప్తంకి మీనింగ్ చెప్పారట. పర్యాప్తంకేమో వాళ్ళకి తక్కువ సైన్యం ఉన్నా కూడా వాళ్ళదే పైచేయి, వాళ్లే గెలవగల సామర్థ్యం వాళ్ళకే ఎక్కువ ఉంది అని చెప్పేట్టుగా కొంతమంది వ్యాఖ్యానించారట. లిటరల్ మీనింగ్ ఏవైతే ఇచ్చారో అది రాస్తే చాలు మీరు, ఒకవేళ భావం అడిగితే. ఓకే, మనకి ఇప్పుడు వాళ్ళు ఎవరు వ్యాఖ్యలు చేశారు, లేకపోతే మనకిప్పుడు దాని మీద చర్చా కార్యక్రమం మనది కాదు కదా టాపిక్, మనది అన్వయం రాసుకోవడమే టాపిక్. సో మనకు అనవసరం ఆ తత్వపరంగా కానివ్వండి, ఇంకా ఏమనుకున్నాడు అవన్నీ మనకు అనవసరం. మనకు కావాల్సింది అస్తి నాస్తి, అంతే మనకు కావాల్సింది. రైట్. ఇప్పుడు మనం ఏం చెప్పుకోవాలి? అన్వయ రచన చెప్పుకోవాలి. అన్వయ రచనలో ఎందుకంటే ఇవన్నీ ఎలాంటి టాపిక్స్ అంటే చర్చకి దిగితే అంతు పొంతు ఉండదు వాటికి. రైట్. చర్చించే దానికోసం ఇచ్చిన టాపిక్స్ కాదు ఇవి, కేవలం అన్వయ రచన ఉద్దేశంతో ఇచ్చారు. కాబట్టి అన్వయ రచన చేసుకునేటప్పుడు ఇక్కడ క్రియాపదాలు ఏవీ లేవు, అన్ని తీసుకోవాల్సిందే పక్క నుంచి మనం. సో అస్థి అనేది తెచ్చుకోవాలి, 2 సార్లు తెచ్చుకోవాలి. పైదొక వాళ్ళ బలానికి ఒక వాక్యము, వీళ్ళ బలానికి ఒక వాక్యం, 2 బలాలకి 2 వాక్యాలు చెప్పాలి. సో వాళ్ళ బలానికి ఫస్ట్ వాక్యం అది ఉంది కాబట్టి అది చెప్పుకుందాము. అస్థి అనే క్రియాపదం కనుక తీసుకుంటే బలం అనేది నపుంసకలింగ పదం కాబట్టి
కిమ్ అస్తి అంటే తత్ బలం వాళ్ళు డైరెక్ట్ గా ఇచ్చేశారు. సో ఒక క్వశ్చన్ సేవ్ అయిపోయింది అక్కడ. సో కిమ్ అస్తి తత్ బలం అస్తి. ఇప్పుడు ఆ బలం ఎట్లాంటిది? కీదృశం అస్తి. కీదృశం అస్తది అపర్యాప్తం అనే ఒక వర్డ్ ఉంది, భీష్మాభిరక్షితం రెండు ఉన్నాయి. అపరిమితంగా ఉంది, భీష్ముడి చేత రక్షింపబడుతున్నది. సో రెండుటికి అదే కీదృశంకి తీసుకుని కీదృశం బలం అపర్యాప్తం పునః కీదృశం భీష్మాభిరక్షితం. ఇంతకీ ఇది ఎవడి బలం? మనది అని చెప్తున్నాడు. సో కేశాం బలం అస్మాకం. అస్మాకం. సో అస్తి కిం అస్తి తత్ బలం కీదృశం బలం అపర్యాప్తం పునః కీదృశం భీష్మాభిరక్షితం కేశాం బలం అస్మాకం. సో ఫస్ట్ వాక్యం ఎలా వచ్చింది? అస్మాకం బలం భీష్మాభిరక్షితం అపర్యాప్తం అస్తి. అస్మాకం బలం తత్ బలం, అస్మాకం తత్ కూడా మర్చిపోయాను నేను. అస్మాకం తత్ బలం భీష్మాభిరక్షితం అపర్యాప్తం అస్తి. సేమ్ కిందది కూడా అట్లాగే వస్తుందిగా మరి భీమాభిరక్షితం కూడాను. సో మళ్ళీ అస్తి కిమస్తి ఇదం ఏతేషాం అంటున్నాడు కాబట్టి ఇదం బలం రాసుకోవాలి. ఇదం ఏతేషాం, అక్కడ తత్ అన్నాడు, ఇక్కడ ఇదం అన్నాడు. సో ఇదం బలం. కీదృశం బలం భీమాభిరక్షితం పునః కీదృశం పర్యాప్తం. రెండు పైన కింద అయినా పర్వాలేదు. కేశాం బలం ఇప్పుడు ఎవరిదిట ఇది? ఏతేషాం. పాండవానాం అని ఏం చెప్పట్లే అక్కడ, ఏతేషాం అన్నాడు. సో ఈ వాక్యం ఎలా వచ్చింది? ఏతేషాం ఇదం బలం భీమాభిరక్షితం పర్యాప్తం అస్తి. అస్తి అధ్యాహారం కాబట్టి బ్రాకెట్స్ లో పెట్టుకోవాలి, వాటిని దాచి కూర్చోవాలి మనం. రైట్? సో రెండు వాక్యాలు అలా వచ్చాయి. ఇది కూడా ఈజీ శ్లోకమే పాపం, పైనంత ఈజీ కాదు కానీ ఈజీయే. సో అలా 3 వాక్యాలకి మీకు అన్వయ రచన అయిపోయింది. అన్వయ రచన అయింది, బానే ఉంది. సంధి మొదలెడితే అవదు. సో ఏం చేద్దాం, లౌకిక న్యాయాలును సంగ్రాహ్య విషయాలు చెప్పేసి. రైట్? ఫస్ట్ లౌకిక న్యాయం అంత గొప్ప. చెప్పండి. ఒక్కసారి ఈ అపర్యాప్తం ఇంకొకసారి చెప్పరా అండి? అన్వయ వాక్యమా లేకపోతే అన్వయమా? అన్వయ రచన రెండోదండి. పర్యాప్తం పైన ఎలా వచ్చిందో కింద కూడా అలాగే వస్తుంది. అస్తి కిమస్తి ఇదం బలం. ఓకే, కీదృశం బలం, కీదృశం బలం కింద పర్యాప్తం కదా, పర్యాప్తం పునః కీదృశం భీమాభిరక్షితం కేశాం బలం ఏతేషాం. ఓకే, సేమ్ పైన ఎలా వచ్చింది కింద కూడా అంతే వస్తుంది. మేడం మీరు అన్నారు కదా ఇందాక, దుర్యోధనుడు ఇక్కడ కొంతమంది వ్యాఖ్యాతలు వాళ్ళు భాష్యం చెప్పినప్పుడు వాడికి నెగిటివ్ గా చెప్పుకున్నాడు అని దుర్యోధనుడు నెగిటివ్ గా చెప్పుకున్నాడు. వాడికి మాదే అంత లేదు, వాళ్ళదే చాలా గొప్ప అన్న టైప్ లో చెప్పాడు కదా. దాని ముందర శ్లోకంలో ఈ త్యక్త జీవిత గురించి కూడా అలాగే వ్యాఖ్యానించారు. వాడు మొట్టమొదటి చెప్పాడు నా గురించి ప్రాణాలు వదిలేస్తాడని, వీడు చచ్చిపోతారని వాడికి తెలుసు. దుర్యోధనుడికి త్యక్త జీవితాన్ని మొట్టమొదటి అనేసాడు వాడు, ఆ నెగిటివ్ థింకింగ్ తో వాడు ఉన్నాడు అన్నది కూడా వ్యాఖ్యానించారు మేడం. వాడు మొట్టమొదటి స్టార్ట్ చేయడమే నెగిటివ్ నోట్ వాడిది. సో అంటే అది అసలు ఒరిజినల్ గా వాడి మనసులో ఏముందో ఇప్పుడు మనం ఆ యుగానికి వెళ్ళైతే కనుక్కోలేం, కానీ రాసిన దాన్ని ఎవరి ఇంటర్ప్రిటేషన్ వాళ్ళది, ఎవరి మనసుకు తగ్గట్టుగా వాళ్ళు అర్థం చేసుకున్నారు. లేకపోతే డిబేట్లు ఎందుకు వస్తాయి, లేకపోతే ఇన్ని పుస్తకాలు ఎందుకు వస్తాయి సార్, చెప్పింది ఏదో వినూరుకుంటే అలా ఉండవు కదా, అలా కామ్గా కూర్చోలేం కదా మనం. సో అది. సో ఈ లౌకిక న్యాయాలు అనేవి 2 ఉన్నాయి కదా. ఈ గముడాగమ దాన్ని ఎలా చదవాలో మీకు తర్వాత చెప్పాలనుకుంటా. అన్నాసిక సంధి, గాముడాగమ సంధి అని 2 ఉన్నాయి, అవి తర్వాత చూద్దాము. ఈజీ సంధులే అవి, బట్ ఇప్పుడు టైం సరిపోదు. మోస్ట్లీ లౌకిక న్యాయాలు ఫస్ట్ అంత గొప్పగా ఉండదు, రెండోది బాగుంటుంది. ఫస్ట్ది ఉష్ట్ర లగుడ న్యాయ. ఉష్ట్రము అంటే చాలా మందికి తెలిసే ఉంటుంది, ఒంటె, క్యామెల్. లగుడము అంటే కర్ర. ఈ కర్రట ఈ ఒంటె, ఎడారిలో ఒంటె మీదే బరువులన్నీ వేసి తీసుకెళ్తూ ఉంటారు కదండి. మనకి గాడిదలు అంటే ఇప్పుడు ఎక్కడ కనపడట్లేదు, బట్ స్టిల్ సో అలా తీసుకెళ్తారు కదా. ఈ ఒంటె ఏం చేస్తుంది, అన్ని దాన్ని ఏమంటారు, ఆ బరువు అంతా మోసుకు వెళ్తుంది.
దానికి కర్ర దెబ్బలు కూడా తింటూ ఉంటుంది. ఎవడి చేత? వాడి చేత కర్ర దెబ్బలు తింటూ ఉంటుంది. ఎందుకు? అదిలిస్తూ ఉంటాడు కదా వాడు కొడుతూ. ఇట్లా వెళ్ళు అట్లా వెళ్ళు డైరెక్షన్స్ కోసమో దేనికోసమో. పాపం ఆ కొట్టే కర్ర కూడా ఇదే మోసి తెచ్చుకుంటుంది. రైట్, ఇదే మోసి తెచ్చుకుంటుంది. దాంతో అదే దెబ్బలు తింటూ ఉంటుంది. సో ఏం చెప్తారంటే ఇప్పుడు మన కోర్టు సీన్లకు వెళ్ళాలన్నమాట. సినిమాల్లో సినిమాటిక్ గా చూపించే కోర్టు సీన్ లోకి వెళ్ళిపోవాలన్నమాట. వెళ్ళి ఎవరైనా లాయర్లు ఉంటే క్షమించండి, ముందే చెప్తున్నా, ఏదో జోక్ కోసం చెప్తున్నా తప్ప. వాడేదో పాయింట్ పడితే వాడిని లాగి లా పాయింట్లు లాగి వాడు చెప్పిన మాటల్లో వాడినే అదే ఉచ్చు బిగించేలా చూసారు. అలాంటప్పుడు ఉష్ట్రలవణం అంటే వాది ప్రతివాది ఇద్దరు ఉంటారు. ఈ ప్రతివాది వాదించే దానిలో నుంచి ఆ పాయింట్లలో నుంచే తీసి వాడి ఆర్గ్యుమెంట్ నుంచే వాడి వాదనల నుంచే మళ్ళీ వాడినే దానిలో చుట్టుకునేలా చేస్తాడు వాది. సో ఇలా చేసే ఇది వాది ప్రతివాదనే కదా. ఇలా ఎక్కడైనా సందర్భాలు జరుగుతుంటే వాటిని ఉష్ట్రలగుడ న్యాయము. నువ్వు చెప్పావుగా ఈ పాయింట్, నువ్వే ఇరుక్కున్నావు ఇప్పుడు అన్న టైప్ అని. ఓకే, ఒక రకంగా చెప్తే తన వేలితో తనకన్నే పొడుచుకునేలా అవతల వాడు చేయడం అనమాట. వాడి వేలితో వాడు కొన్ని వైవావస్థలు ఇంటర్వ్యూల్లో కూడా ఇలాగే అవుతుందమ్మా. కరెక్ట్. వాడు ఏదో నోట్లోంచి ఏదో మాట వస్తుంది అవతల వాడికి, వీడు పట్టుకుంటాడు, ఈ ఇంటర్వ్యూవర్ పట్టుకుని ఇంక దాని నుంచి గింజుతూ లాగి చంపుతారు. సో అలాంటి ఈసారి ఎప్పుడైనా ఎవరైనా వెళ్తే ఉష్ట్రలకు న్యాయం అని చెప్పండి, చచ్చినా అర్థం కాదు ఎవరికి. రెండోది చాలా తమాషాగా ఉంటుంది యాక్చువల్ గా. శ్వశ్రు నిర్గచ్చోక్తి న్యాయ. శ్వశ్రు నిర్గచ్చోక్తి న్యాయ. శ్వశ్రు అంటే అత్తగారు. ఎవరన్నా అత్తగారులు ఉంటే క్షమించండి. అంటే దీంట్లో మేము ఇంకా అత్తగారులం కాలేదు కాబట్టి మాకు ఇంకా టైం ఉంది. బట్ మిగతా వాళ్ళు ఎవరైనా ఆల్రెడీ అయిపోయిన వాళ్ళు ఉంటే క్షమించండి. శ్వశ్రు అత్తగారు. నిర్గచ్చ ఉక్తి. నిర్గచ్చ అంటే వెళ్ళు అని చెప్పే న్యాయంట. ఏమిటి గోళ పిచ్చకపోతే అనుకుంటే ఒక బిచ్చగాడు వచ్చి భవతీ భిక్షాందేహి అని అడుగుతున్నాడు ఇంటింటికి వచ్చి. ఓకే, అడిగితే ఈ కోడలు పాపం వచ్చి గబగబా కోడలు వచ్చి చెప్పింది, లేదు ఏం లేదు నాయన వెళ్ళిపో అని చెప్పింది. ఇంట్లో అత్త కోడలు ఉన్నారు, కోడలు వచ్చి చెప్పింది వెళ్ళిపోమని చెప్పింది. అత్తగారు వాడు అడిగింది భిక్ష, ఈవిడ లేదు వెళ్ళిపో అని చెప్పేసింది. వెళ్ళిపోతున్నాడు వాడు. వెళ్ళిపోతున్న వాడిని అత్తగారు పిలిచి ఏం చెప్పింది? ఇటు నువ్వు అంటే వాడు పాపం ఆశగా వచ్చాడు, ఈవిడేదో భిక్ష వేస్తుందేమో అని. వాడు వచ్చిన తర్వాత తీరా వెనక్కి మళ్ళీ నువ్వు ఇప్పుడు పో అని చెప్పింది. నిర్గచ్చ, వెళ్ళిపో అని చెప్పింది. అదేమిటి అంటే ఇంటికి యజమానురాల్ని నేను చెప్తే నేను చెప్పాలి, ఏదైనా చేయమని చెప్తే నేను చెప్పింది జరగాలి, కానీ అదెవరితో చెప్పడం ఏమిటి, కోడలు చెప్పడం ఏంటి, నువ్వు చేయడం ఏంటి? ఆవిడ యజమానురాలు కాదు ఇంటికి, నేను, కాబట్టి నేను చెప్తున్నా ఇప్పుడు నువ్వు వెళ్ళిపో అని చెప్పింది. భిక్ష వేసింది లేదు, పెట్టింది లేదు. అది అంటే సులభంగా ఆవిడొచ్చి ఎందుకులే అని చక్కగా మామూలుగా జరిగే పని అదే చెప్పేసింది, వెళ్ళిపో నాయనా నువ్వు అని చెప్పేసింది. అలా కుదరదు మనకి. అంత సులభంగా పనులు అయిపోవడం కొంతమందికి నచ్చదు. సో దాన్ని ఎటో తిప్పి అలా వెళ్తే ఇటు వెళ్తే దారి సులభంగా దొరుకుతుంది, వెళ్ళిపోవచ్చు అని చెప్తే కొంతమందికి నచ్చదు. చుట్టూ తిరిగి వెళ్ళడమే కొంతమందికి ఇష్టం. సో అలా కష్టపడి సులభంగా అయ్యే పనిని కూడా కష్టపడి సాధించే టైంలో ఆ శ్రమంతా వృధా అయిపోతూ ఉంటుంది కదా. అట్లాంటి టైంలో ఇలాంటి న్యాయాన్ని ఉపయోగించాలట. అది పరిస్థితి అండి. మేడం స్నుషాకి కూడా చెప్పచ్చు కదా మేడం, కోడలు మీరు అత్తగారేమో కోడలు మీద న్యాయాలు చెప్పలేదు. విజయ్ కుమార్ గారు మీరు అత్తగారు అనిపించారండి బాబు. అన్నామనుకోండి అవుట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇక్కడ ఎట్లా రాయొచ్చు? ఇది సంధిలాగా వస్తే సపోజ్ సేమ్ స్నుషా నిర్గచ్చో న్యాయ అంతే. స్నుషా నిర్గచ్చోక్తి న్యాయం అంతే. మీరు అలా కనిపెట్టకండి, ఇలాంటిది మా పుస్తకంలో లేదని మార్కులు ఇవ్వరు. కలియుగంలో అన్ని రివర్స్ అవుతాయి మేడం, కలియుగంలో రివర్స్ అవుతాయి కదా. ఆ విషయం కూడా రాయండి. ఒకవేళ పేపర్ లో మీరు ఇలా రాయదలుచుకుంటే కలియుగంలో రివర్స్ అవుతాయి కాబట్టి నేను ఇలా రాస్తున్నానని చెప్పండి, లేకపోతే మార్కులు ఇవ్వరు. ఇవన్నీ జోకేనండి. అంటే ఎప్పుడో ఉన్న దాన్ని బట్టి సందర్భాలను బట్టి ఏవో జరుగుతాయి. అవన్నీ జరగాలని లేదు కదా, అందరిలో అలాగే జరుగుతుందని కాదు కదా బేసిక్ గా. అదేదో సినిమాలో అన్నట్టు మేడం, అదేదో సినిమాలో అన్నట్టు ఇక్కడ శ్వశ్రు స్నుష కాదు క్వశ్చన్, న్యాయం క్వశ్చన్ అక్కడ. అది న్యాయం సబ్జెక్ట్. అది సరే అయిపోయిందా? నెక్స్ట్ ఇంకా 10 పావు గంటే ఉంది. ఈ శ్లోకాలన్నీ మీకు తెలిసినవేనండి, బట్ స్టిల్
భోజనానికి ముందు చెప్పుకోవాలి అన్నపూర్ణాదేవిని తలుచుకుంటూను. అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహి చ పార్వతి. సో అన్నపూర్ణే తెలుసు, ఓ అన్నపూర్ణాదేవి సదాపూర్ణ, ఆవిడెప్పుడూ కూడా నిండుగా ఉంటుందిట. ఆవిడ ఎల్లవేళలా నిండుతనం కలిగినటువంటిది సదాపూర్ణే. శంకర ప్రాణ వల్లభే, మన ఈశ్వరుడికి ప్రాణ రాలైనటువంటి భార్య. అట్లాగే ఆవిడని అని ఇవన్నీ కూడా సంబోధనలు. పార్వతి అని మొత్తం అంతా కూడా ఓ అన్నపూర్ణ, ఓ పూర్ణురాల అన్ని సంబోధనలు. ఓ శంకరునికి ప్రియురాలైనటువంటి భార్య, అంటే ప్రియమైనటువంటి భార్య, ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చి జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం, నాకు జ్ఞానము వైరాగ్యము సిద్ధించాలి, దానికోసమని భిక్షాం దేహి, భిక్షను ఇవ్వు. అంటే నువ్వు ఇచ్చిన ప్రసాదం నీ ప్రసాదం ద్వారా నాలో జ్ఞాన వృద్ధి వైరాగ్యము అనేది కలగాలి అనేది కోరిక. సో ఆ అన్నం తినే ముందర చెప్పుకోవాల్సిన శ్లోకం అంటది. నెక్స్ట్ ఇది కూడా తెలుసు అందరికి. దీపమూలే స్థితో బ్రహ్మ దీప మధ్యే జనార్దన దీపాగ్రే శంకర ప్రోక్త సంధ్యాజ్యోతిర్ నమోస్తే. సంధ్యాజ్యోతి అన్నారు ఇక్కడ, అంటే సాయంత్రపు దీపము పెట్టే టైంలో దానికి చెప్తున్నారు సంధ్యాజ్యోతి నమోస్తు తే, నీకు నమస్కారము. ఎట్లాంటి సంధ్యాజ్యోతి అది? దీపమూలే స్థిత బ్రహ్మ, మూలంలో అంటే స్టార్టింగ్ దీంట్లో ఒత్తి కింద చివరిలో స్టార్టింగ్ పాయింట్ లో బ్రహ్మదేవుట, దీప మధ్యే జనార్దన విష్ణుమూర్తి మధ్య భాగంలో, అలాగే దీపం ఏంటి దీపాగ్రే శంకర, ఆ చివరిలోనేమో మనకి శంకరుడు ఉంటారట. అలాంటి ఉంటాడని ప్రోక్త చెప్పబడిందిట. అలాంటి సంధ్యాజ్యోతికి నా నమస్కారము, నీకు నా నమస్కారము అని చెప్పు. రైట్. ఇక్కడికి 4వ పాఠంలో ఎక్సెప్ట్ సంధులు అండ్ దాని ఏమంటారు ఎక్సర్సైజ్ తప్ప మిగతావి అయిపోయినాయి. ఎస్ శివమాల గారు చెప్పండి మేడం. సంధ్య అంటే సాయంకాలం అని అర్థం అండి? యూజువల్ గా సంధ్య కలిసిన రెండు, యూజువల్ గా పూర్వ సంధ్య మార్నింగ్ సంధ్య రెండు వస్తాయి. బట్ జనరల్ గా అంత పూర్వ సంధ్యలో ఎవరు దీపాలు పెడతారు అనుకున్నారో ఏమో, సంధ్య అనగా సాయంకాలపు దీపం అని చెప్పారు, అక్కడ రాశారు వాళ్ళు. సంధ్య అంటే యూజువల్ గా రెండు వస్తాయి. రెండు కదండి, ఉదయము తెల్లవారు చీకటి కాని టైము, ఈవినింగ్ కూడా చీకటి పగలు కాని టైము. ప్రాతః సంధ్య సాయం సంధ్య రెండు ఉంటాయి. బట్ అదే చెప్తున్నాగా, అలా చెప్పారు వాళ్ళు. రైట్. ఇంకా ఎవరన్నా? ఏంటో ఇవాళ తొందరగా అయిపోయింది ఆ లెసన్ మనకి, చాలా తొందరగా అయిపోయింది. లేట్ గా బిగిన్ చేసాం, తొందరగా అయిపోయింది. లేకపోతే మొత్తం అయిపోయేదేమో అసలు. ఓకే ఫైన్. ఎక్సర్సైజ్ పార్ట్ ఒకసారి విభక్తులు చూసుకుని రండి, ఎక్సర్సైజ్ చేసి. మేడం జనార్దన అంటే జనుల హృదయముందున్నవాడా? ఆర్తిని తీర్చేవాడు. ఆర్తిని తీర్చేవాడు. ఆర్తి. ఓకే, ఆర్తి. ఓకే ఓకే, ఆర్తిని శమనం చేసేవాడు జనార్దనుడు. ఓకే, అది సంగతి. సోమవారం క్లాస్ లో దాని ఎక్సర్సైజ్ అనునాసిక మామూడు ఆగమ సంధులు చెప్పుకుని నెక్స్ట్ 5th లెసన్ కూడా మోస్ట్లీ స్టార్ట్ చేస్తాను. 5th లెసన్. సరేనా మేడం? మేడం చెప్పండి సూర్యకుమారి. ఒక చిన్న డౌట్ చెప్పండి. ఇప్పుడు పరసవర్ణ సంధి ఉంది కదా, అందులో 2 పదాలైతేనే మనం పైన అనునాసికం చుక్క పెట్టకుండా రాయాలి, అట్లనేనా? సపోజ్ ఇప్పుడు మేడం ధర్మం చెర అని ఉందనుకోండి, ధర్మం చెర అని కలిపి రాస్తాము, లేదా ధర్మం చెర అని విడిగా కూడా రాస్తాము, అంతే కదా? అట్లానే అన్ని పదాలకి రాయొచ్చండి? సపోజ్ 2 పదాలు అయితే ఏమైనా ఎక్సెప్షన్స్ ఉంటాయా? ఇప్పటివరకు చెప్పిన వాటిలో అయితే పెద్దగా ఏమి లేవు, వచ్చిన వాటిలో చాలా చోట్ల అలా రాయొచ్చు. అంటే వికల్పం అది ఆట మీరే చెప్పారు కదా, ధర్మం చెర అని రాయొచ్చు, ధర్మం చెర రెండు రాయొచ్చు అని చెప్పుకుంటున్నాం కదా ఇప్పుడే. రైట్. సో అలాగా కండిషన్ సాటిస్ఫై అయ్యేలాగా ఉంటే అలా కూడా రాయొచ్చు. చాలా చోట్ల కానీ ఏం చేస్తారంటే 2 పదాలు వచ్చిన చోట వికల్పం కాబట్టి అలా చేయకుండా విడివిడి పదాలే రాస్తూ ఉంటారు జనరల్ గా, ఎందుకంటే అందరికీ అర్థం కావాలి కాబట్టి.
అంటే ఇప్పుడు రెండు ఒకటి ఇప్పుడు కంటకం ఉందనుకోండి మేడం, అప్పుడు ఒకటేమో పదము, ఒకటే అక్షరం, అది కమ్ అనేది విడదీసి రాసిన చూడాలి. కాదండి, అప్పుడు ఎట్లా? కంటకం అనేది ఒకటే పదం. ధర్మం చర ఓకే. అనేవి రెండు పదాలు వచ్చినప్పుడు మాత్రమే మీకు వికల్పం ఉంది. ధర్మం చర అని ఓకే. ఆ చవర్గంలో అనునాసిక రాస్తూ కలిపి రాసే సెట్ గా ఒక పదం లేదు. ధర్మము ఓకే. చర రెండు విడివిడిగా రాసుకోవచ్చు. కానీ కంటకం, ఆనంద, మండనం, కంపహ ఇలాంటివన్నీ వచ్చిన చోట రెండు రకాలుగా రాయలేరు. ఎందుకంటే అది ఒకటే పదంలో ఉన్నదాన్ని మీరు స్ప్లిట్ చేయలేరు. ఓకే మేడం. సో దాన్ని అలాగే ఓకే మేడం. రాయాలి అటువంటిప్పుడు. రైట్? ఓకే, థ్యాంక్ యూ మేడం. ఓకే, రైట్. ఓకే, ఎవరు పాడతారు ఏకతా మంత్రం అండ్ శాంతి మంత్రం? మల్లీశ్వరి గారికి ఇచ్చేయాలా, ఇంకెవరన్నా పాడే ఉద్దేశం ఉందా? సరే, మల్లీశ్వరి గారు పాడేసేయండి ఏకతా మంత్రం అండ్ శాంతి మంత్రం. సోమవారం క్లాస్ లో మళ్ళీ కలుసుకోవచ్చు. అలాగే మహోదయ. ఏకతా మంత్రం. యం వైదికా మంత్రదృశ పురాణాః ఇంద్రం యమం మాతరిశ్వానమాహుః వేదాంతినో నిర్వచనీయమేకం యం బ్రహ్మ శబ్దేన వినిర్దిశంతి సైవాయమీశం శివ ఇత్యవోచన్ యం వైష్ణవా విష్ణురితి స్తువంతి బుద్ధస్తథార్హన్నితి బౌద్ధ జైనాః సత్శ్రీ అకాలేతి చ సిద్ధ సంతః ప్రాక్తేతి కేచిత్ ప్రకృతి కుమారః స్వామీతి మాతేతి పితేతి భక్త్యా యం ప్రార్థయంతే జగదీశితారం స ఏక ఏవ ప్రభురద్వితీయః శాంతి మంత్రః. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కచ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతిః. ధన్యవాదాः మహోదయ. ధన్యవాదాः. సర్వేభ్యः ధన్యవాదాः. ధన్యవాదాలు మహోదయ. ధన్యవాదాలు. పునర్మిలామः.